మట్టిలో కష్టపడే మన యోధులు మట్టిలో నుంచి వెలుగులు పుట్టించేవారు సింగరేణి శక్తి వనగ వర్తిల్లే సంఘర్షణ తప్పదు గర్వంగా నిలిచే వన చేతులలోకి తీసుకొని శ్రమ ఫలితాలు పసిలిపడని సూర్యుని వెలుగులు అంటి అదే స్ఫూర్తి ఎదురు చూసే కథలు దారులు నడిచే కలలు సత్యాలుగా మారే ఉదయం వెలుగుల్లో నిలిచి విజయదారులు నేను నువ్వు కలిసి మిగులు రంగులు భూమి తల్లి ఆశీర్వాదం పంచుతూ వేయగలము మాట్లాడినప్పుడే వినిపించే విజయ మంత్రం సమయం కడలిక ఎరుగని అంతిమ విజయాల ధాటిగా చెబుతా సాహసాలు మిగిలిన వరను వనకాళ్ళ సవరణ కష్టాలను దాటుకుని వెలుతురు వెలుగులు ఉదయం వెలుగుల్లో నిలిచి విజయదారులు నేను నువ్వు కలిసి మిగులు రంగులు భూమి తల్లి ఆశీర్వాదం పంచుతూ వేయగలము మాట్లాడినప్పుడే వినిపించే విజయ మంత్రం మనకు స్ఫూర్తినిచ్చే ధైర్యం భక్తి ముందుకు పోయే మదిలోచి వెలుగులు నడిపించే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్ఫ్లుయెన్సర్ డైరీస్. అండ్ చాలా కష్టపడి 3 నెలలు శ్రమించి మా టీం అంతా కూడా చాలా కష్టపడి ఎన్నో పర్మిషన్లు తెచ్చుకొని ఈ సింగరేణి వీడియో అయితే తీయడం జరిగింది. అండ్ ఈ వీడియో చాలా అంటే చాలా లెంతీగా ఉంది. నియర్లీ 1 hour 40 minutes వరకు వస్తుంది. యాక్చువల్గా ఇంత లెంతీగా ఎందుకు ఉంది అంటే ఇది ఒక చిన్న వ్లాగ్ లాగా నేను తీయలేదు. ఏంటంటే ఒక సింగరేణి కార్మికుడు ఒక మైన్కి పోయినప్పటి నుంచి తను పడే కష్టం మరియు అతను ఎంత కష్టపడితే ఒక బొగ్గు పెళ్ళని అండర్ గ్రౌండ్ నుంచి పై వరకు తరలించడానికి అతను ఎంత కష్టపడుతున్నాడో అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. అండ్ ఇది ఒక ఎడ్యుకేషనల్ పర్పస్గా కూడా యూజ్ అవుతుంది నా వీడియో. దాంతోపాటు సింగరేణి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూడాలి. ఎందుకంటే మీ ఇంట్లో ఉండే సింగరేణి కార్మికుడు చేస్తున్న కష్టాన్ని నేను మీ ముందుకు తీసుకొచ్చిన ఈ వ్లాగ్ ద్వారా. అలానే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు తెలిసిన సింగరేణి కార్మికుడికి లేదా కార్మికుడి కుటుంబ సభ్యులకి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. దాంతోపాటు కనబడుతున్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు తెలిసిన సింగరేణి కార్మికుడికి లేదా కార్మికుడి కుటుంబ సభ్యులకి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సింగరేణి 1871లో డాక్టర్ కింగ్స్ విలియం గారు బొగ్గుని ఖమ్మం జిల్లా ఇల్లందులో గుర్తించారు. ఆ తరువాత మొదట బ్రిటిష్ గవర్నమెంట్ హయాంలో స్టార్ట్ అయిన ఈ మైనింగ్ ప్రాసెస్ 1920 డిసెంబర్ 23న ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్గా రూపుదిద్దుకుంది. ఇప్పటివరకు ఈ సంస్థ 2023-24 వరకు 1753.78 మిలియన్ టన్నుల బొగ్గుని వెలికితీసింది. భూమిలో బొగ్గు ఎలా ఏర్పడింది నుండి ఆ బొగ్గుని మనం ఎలా వెలికితీస్తున్నామో పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. సో స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి. ఈ సింగరేణి బొగ్గు నిక్షేపాల గురించి, బొగ్గు గనుల గురించి పూర్తిగా విశ్లేషిద్దాం పదండి. సో హలో గైస్, ఈరోజు అయితే మన మన్నవరి డివిజన్లోని KKOCPలో ఉన్నాం. అండ్ మనతో ఉన్నారు KKOCP మేనేజర్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి సార్. సార్ మన మైన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు దీని హిస్టరీ మొత్తం ఒకసారి క్లియర్ గా మా వాళ్ళ కోసం చెప్తారా, మా ఆడియన్స్ కోసం? తప్పకుండా అండి.
ఇది కేకేఓసి అనేది 5 అండర్ గ్రౌండ్ మైన్స్ ఇంటిగ్రేట్ చేసిన ఓపెన్ కాస్ట్ మైన్. ఇంతకు ముందు SMG 1, 1A, SMG 3, KK2, KK2A ఈ 5 అండర్ గ్రౌండ్ మైన్స్ ను కలిపి మనము కళ్యాణ్ ఖని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ కింద దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. 2017లో దీన్ని ఇది ప్రారంభించబడ్డది. సుమారుగా 40 మిలియన్ టన్నుల రిజర్వ్స్ మనకు ఇందులో ఉన్నాయి. 19 సంవత్సరాల లైఫ్ ఉంది దీనికి. ఇందులో ముఖ్యంగా మనకు 10 సీమ్స్ ఉన్నాయండి. 10 సీమ్స్ ఉన్నాయి మనకి. 10 సీమ్లు ఎక్స్ట్రాక్షన్ కూడా చేస్తారా? 10 సీమ్లు మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తా ఉన్నాము. దీని ఓవరాల్ గ్రేడియంట్ వచ్చేసి 1:3 నుంచి 1:7 వరకు మనకు సీమ్ గ్రేడియంట్స్ ఉన్నాయి. స్ట్రిప్పింగ్ రేషియో వచ్చి 1:12 స్ట్రిప్పింగ్ రేషియోలో మనం దీన్ని ఆపరేట్ చేస్తున్నాము. 1:12. ఇది స్ట్రైట్ డైరెక్షన్ 3.5 కిలోమీటర్ సుమారుగా ఉంది. అండ్ మనకు విడ్త్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వచ్చేసి అరౌండ్ 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే, ఇందులో మనకు వచ్చేది ముఖ్యంగా G13 అండ్ G8 గ్రేడ్ కోల్ మనకు ఈ ప్రాజెక్ట్ ద్వారా వస్తుంది. దీని యొక్క యాన్యువల్ కెపాసిటీ వచ్చేసి 2 మిలియన్ టన్స్ మనము సంవత్సరానికి మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము ఈ ఓపెన్ కాస్ట్ మైన్ నుంచి. పర్ మంత్ ఎంత వస్తుంది సార్? పర్ మంత్ అరౌండ్ మనకి 2 మిలియన్స్ అంటే మనకు అరౌండ్ 2 lakhs వరకు తీస్తుంటాం. సో ఇది ఇంకా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంది? ఇంకా ఉందండి. ఇంకా ఫర్దర్ గా మనకి మొత్తం 945 hectares ల్యాండ్ అవసరం ఉంటుంది. ఇది ఇప్పటి వరకు 2017 నుంచి ఇప్పటి వరకు సుమారుగా 7 నుంచి 8 సంవత్సరాల కాలం ఉంది. ఇంకా ఫర్దర్ గా మనం డిప్ సైడ్ మనం ప్రాజెక్ట్ మూవ్ అవుతుంది. మాక్సిమం డెప్త్ వచ్చేసి ఇప్పుడున్న ప్రాజెక్ట్ 230 మీటర్ల డెప్త్ వరకు వెళ్తాం మనం. ఫైనల్ గా 230 మీటర్ల డెప్త్ వరకు వెళ్తాం. ఇప్పుడు ఎక్కడ వరకు వెళ్ళాం? 100 మీటర్స్ డెప్త్ వరకు వెళ్ళాం మనం. ఇంకొక 230 మీటర్ల డెప్త్ వరకు వెళ్తాం. అంటే ఇంకా 130 ఎక్స్టెన్షన్ ఉంటుంది. సో ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేప్పటికి 2017 అంటున్నారు. అవును. అంటే నియర్లీ 7 years అవుతుంది. ఇంకా 12 years ఉందా సార్? 19 years. అవును. సో ఇక్కడ మీరు అంటే ఇక్కడ రిస్క్స్ ఎలా ఉన్నాయి సార్? అంటే ఓపెన్ కాస్ట్ లో ఉన్న ఛాలెంజెస్ మీకు ఏంటి సార్? యాక్చువల్గా ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్స్ లో జనరల్ గా ఛాలెంజెస్ ఏముంటాయంటే ఇది అండర్ గ్రౌండ్ మైన్స్ నడిపి ఓపెన్ కాస్ట్ కింద కన్వర్ట్ చేస్తున్నాం కనుక ఇందులో ముఖ్యంగా 2 రకాల సమస్యలు మనము బేసికల్ గా మనం చూడొచ్చు. ఒకటి ఏంటి అంటే ఇందులో స్పాంటినిసిటీ ద్వారా ఫైర్ వచ్చే అవకాశం ఉంటుంది. అబెండెంట్ గ్యాలరీస్ ఉంటాయి కనుక అందులో స్పాంటినిసిటింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ ప్రాజెక్ట్ లో మనకి ఎక్కడ స్పాంటినిసిటింగ్ లేదు. ఎందుకు లేదు అంటే మనము కంట్రోల్డ్ డివాటరింగ్ చేస్తున్నాం. ఇందులో మనకు సుమారు ఒక 4 సబ్మర్సిబుల్ పంప్స్ నడుస్తున్నాయి మైన్ కి. 350 HP కెపాసిటీ, 1000 GPM. అట్లాగే కన్వెన్షనల్ పంప్స్ కూడా లోపల పెట్టేసుకొని మనము వాటర్ పంపింగ్ చేస్తూ అవసరమైనంత మేరకు మాత్రమే డివాటరింగ్ చేస్తూ మనము ఈ కోల్ ఎక్స్ట్రాక్షన్ చేపడుతున్నాం ఇక్కడ. సార్ మిషనరీ గురించి మాట్లాడుకుంటే ఈ మైన్ లో ఎలాంటి మిషనరీ ఉంది? ఇక్కడ ఈ మైన్ లో మనకి షవల్ డంపర్ కాంబినేషన్ లో నడుస్తుందండి మనకు. సో ఆఫ్ లోడింగ్ లో మాత్రం షవల్స్ అండ్ టిప్పర్స్ కాంబినేషన్ లో నడుస్తున్నాయి. అండ్ డ్రిల్లింగ్ విషయానికి వస్తే ఎన్ని డ్రిల్లింగ్ మిషన్? మనకు ఇక్కడ 4 డ్రిల్ మెషిన్స్ ఉన్నాయండి. 150 mm డయా డ్రిల్స్ ని మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. పర్ డే ఎంత బ్లాస్ట్ కొడతారు సార్? సుమారుగా పర్ డే 60,000, 50 నుంచి 50 నుంచి 60. సార్ ఈ బొగ్గు అంటాం కదా, ఈ బొగ్గుకున్న హై డిమాండ్ కూడా అందరికి తెలిసిందే. అసలు ఈ బొగ్గు భూమిలో ఎలా ఏర్పడింది, అసలు ఈ బొగ్గుకున్న గుణాలు ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి క్లారిటీ చెప్తారా సార్? ఓకే, మంచి ప్రశ్న అండి. యాక్చువల్గా ఈ బొగ్గు అనేది ఏంటిది అంటే మనకు గోదావరి పరివాహక ప్రాంతంలో మనకు సుమారు 350 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ బొగ్గు నిక్షేపాలని మనకు దొరుకుతుంది. అసలు బొగ్గు ఎట్లా తయారవుతుంది అంటే దానికి ఒక 2 సిద్ధాంతాలు ఉన్నాయి. బొగ్గు ఫార్మేషన్ కి 2 థియరీస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే డ్రిఫ్ట్ థియరీ అని, ఒకటి ఇన్సుతి థియరీ అని 2 థియరీలు ఉన్నాయి. డ్రిఫ్ట్ థియరీ అంటే ఒక దగ్గర ఈ అడవులు పెద్ద స్థాయిలో అడవులన్నీ కూడా టెక్టానిక్ మూమెంట్స్, భూకంపాల వల్ల కానీ ఇతర కెలామిటీస్ వల్ల ఒక దగ్గర పడిపోయి అక్కడి నుంచి అది ఇంకొక ప్రాంతానికి అది రవాణా చేయబడి అక్కడ డిపాజిట్ అయ్యి దాని మీద కాలక్రమేణా దాని మీద పెరిగిపోయిన ఈ వెదడు అంటే మట్టి కానీ తర్వాత అంతా దాన్ని కప్పేస్తూ కొన్ని మిలియన్ సంవత్సరాలకు అయ్యేసరికి ఈ వెజిటేబుల్ మ్యాటర్ కానీ ఈ జంతుజాలకు సంబంధించినవి కానీ ఈ వృక్షజాతికి సంబంధించిన అవశేషాలన్నీ కూడా హీట్ కి అంటే ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్, గాలి లేకుండా ఈ హీట్ వల్ల పైన కంప్రెషన్ వల్ల అది బొగ్గుగా పరిణమిస్తుంది. అంటే ఇప్పుడు వెదరింగ్ ప్రాసెస్ కు వచ్చిన ఇసుక అంతా దాని మీద పడిపోయి దాని మీద వెయిట్ పెరిగి కింద గాలి లేనందున ఆ చెట్లు ఆ జంతువులే
అన్ని కూడా బొగ్గుగా తయారవుతాయి. అయితే ఇది డ్రిఫ్ట్ థిరీకి సంబంధించి చెప్పినాం. ఎందుకు అంటే ఈ డ్రిఫ్ట్ థిరీ అంటే గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నాయి కనుక ఈ థిరీ అనేది ఇది మనకు సపోర్ట్ చేస్తుంది. ఇంకొకటి ఉంది ఇన్సుతి థిరీ అని, అంటే ఇన్సైడ్ అక్కడే వృక్షజాలము అన్ని జంతుజాలం అంతా పెద్ద ఎత్తున పెరిగినది అదే స్థలంలో కప్పబడిపోయి దాని మీద మళ్ళీ ఈ డిపాజిషన్ మీద వెదర్డ్ మెటీరియల్ అంతా కూడా దాన్ని కప్పేసి తర్వాత అదే కాలక్రమేణా బొగ్గుగా మారడం అనేది రెండు రకాల థియరీస్ ఇవి చేస్తాయి. ఈ కోల్లో కూడా మనకు బొగ్గు విషయానికి వస్తే ఇందులో పీట్, లిగ్నైట్, బిటుమినస్, ఆంథ్రసైట్ అని 4 రకాలుగా మనం మేజర్ గా విభజించవచ్చు. అర్లీ ఫార్మేషన్ ని పీట్ అంటాము, అర్లీ ఫార్మేషన్ ని. దాని తర్వాత దాన్ని లిగ్నైట్ అంటాము. లిగ్నైట్ అంటే మనకి ఇప్పుడు మీకు తెలుసు తమిళనాడులో ఉన్న లిగ్నైట్ మైన్స్, రాజస్థాన్ లో కొన్ని డిపాజిట్స్ దొరికినాయి లిగ్నైట్. తర్వాత ఫార్మేషన్ బిటుమినస్ కోల్ కింద మారుతుంది. మన దగ్గర ఉన్నది ఏంటి సార్? మన దగ్గర మాక్సిమం మనకు ఉన్నది బిటుమినస్ కోల్ అండి, అంటే హై గ్రేడ్ కోలే అంటారు. హై గ్రేడ్ అంటే సెకండ్ హై గ్రేడ్, ఆంథ్రసైట్ ఈజ్ హైయెస్ట్ గ్రేడ్. ఈ గ్రేడ్ అనేది కూడా మనకు దాని యొక్క జీసీవీ మీద అంటే గ్రాస్ క్యాలరిఫిక్ వాల్యూ, ఉష్ణ శక్తిని ఎంత క్రియేట్ చేస్తున్నది బొగ్గు అనే దాని మీద మనము కేటగిరైజేషన్ చేస్తాము. సో ఇప్పుడు ఆంథ్రసైట్ ఎక్కడ దొరుకుతుంది సార్? ఆంధ్రసైడ్ మనకు నార్త్ లో రాంచీ సైడ్, రాణిగంజ్ లో అక్కడ మనకు ఈ ఆంధ్రసైడ్ కోల్ దొరుకుతుంది. సార్ ఇప్పుడు అధికారికంగా మన దగ్గర ఉన్న బిటుమినస్ కోల్ కి పర్ టన్ ధర ఎంత? అది జీసీవీ మీద ఉంటుందండి. అంటే మనకు G13 నుంచి మనకు G1 నుంచి G20 గ్రేడ్స్ వరకు మనం ఊహించుకోగలిగినాము. అక్కడ మనకు దొరికే దాన్ని బట్టి ఆ క్వాలిటీని బట్టి మనకు రేట్ ఉంటుంది. నగేష్ అయినాయా కనెక్షన్స్ అయినాయా? ఓకే ఓకే, మెసేజ్ క్లియర్. శాంతనాథ గారు రెస్పాండ్. సత్యనారాయణ గారు, శాంతనాథ గారు మీ వైపు క్లియరా? ఓకే ఓకే, మెసేజ్ క్లియర్. మురళి గారు రెస్పాండ్. మురళి గారు ఇవాళ మనకి 4 రౌండ్ బ్లాక్స్ ఉంటాయి. ఫస్ట్ బ్లాక్ వచ్చేసి తన్నీర్ గారు ఈస్ట్ వైపు చేస్తారు. సెకండ్ బ్లాక్ మీది హ్యాండ్స్ ఉంటుంది. థర్డ్, ఫోర్త్ తన్నీర్ గారు చేస్తారు. మీరు షెల్టర్ లో ఉండండి. క్లియరెన్స్ రాగానే నేను ఫస్ట్ బ్లాక్ తన్నీర్ గారికి చెప్తాను. సార్ ఇక్కడ ఉన్న బ్లాస్టింగ్ ప్రాక్టీస్ కానీ ఈ బ్లాస్టింగ్ కి ఎంత ఎక్స్ప్లోజివ్ వాడతారు అండ్ ఇక్కడ మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఓకే అండి, ఇది నా పేరు రమేష్, నేను డిప్యూటీ మేనేజర్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఇప్పుడు 4 years నుంచి నేను చేస్తున్నాను. మన ఇక్కడ ఇది వచ్చేసి KKOCP వచ్చేసి మనది ఇది డేలైట్ ప్రాజెక్ట్. డేలైట్ ప్రాజెక్ట్ అంటే మనకి మైన్స్ అండర్ గ్రౌండ్ ద్వారా డెవలప్ అయిన మైన్స్ నుంచి మనం ఓపెన్ కాస్ట్ చేయడాన్ని డేలైట్ ప్రాజెక్ట్స్ అంటారు. దాంట్లో భాగంగానే ఇక్కడ నేను ఇక్కడ నేను ఇక్కడ 4 years నుంచి చూస్తున్నాను. ఇందులో మనకి ఇక్కడ ఈ మైన్ వచ్చేసేసి చుట్టుపక్కల మన నేషనల్ హైవే దగ్గర ఊర్లలో మనకు దగ్గరగా ఉన్నది. సో ఇక్కడ చేసే ప్రతి కూడా ఆపరేషన్స్, బ్లాస్టింగ్ ఆపరేషన్స్ మనకు DGMS పర్మిషన్స్ ప్రకారం లోబడే మనం ఇక్కడ వర్క్ చేస్తుంటాము. ఇక్కడ యాక్చువల్గా బ్లాస్టింగ్ ప్రాక్టీసెస్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా డైలీ ఒకసారి మాత్రమే బ్లాస్టింగ్ అవుతుంది, డేలో ఒక్కసారి. మేము ఇక్కడ వచ్చేసి SME వచ్చేసి ఇక్కడ మాకు ఇచ్చే టార్గెట్ ప్రకారము మేము 30 టన్నుల వరకు SME అన్నది డైలీ కన్జంప్షన్ చేస్తుంటాము. దాని ద్వారా వీళ్ళకి వచ్చేసి డైలీ ఒక 60,000 క్యూబిక్ మీటర్ల OB వస్తుంది. అది మళ్ళీ నెక్స్ట్ డే వరకు అదే మొత్తం బ్లాక్ లేయర్స్, అది గీతలు అవన్నీ ఏంటి సార్? అది ఇంతకుముందు మనకు మార్నింగ్ మేనేజర్ గా చెప్పారు కదా, ఫార్మేషన్ కోల్ ఫార్మేషన్ గురించి ఎట్లా ఉన్నది అనేది సార్ చెప్పారు. ఇది మనం సెక్షన్ లో క్లియర్ గా చూడొచ్చు. ఏవైతే బ్లాక్ స్ట్రిప్స్ ఉన్నాయో అవి సీమ్స్ అంటాం మనము. అది ఫార్మేషన్ బట్టి మనకి ఇక్కడ నేమ్స్ మనకు అలాట్ చేశారు. ఫస్ట్ 1B సీము, 1A సీమ్ అని, 1 సీమ్ అని, 3 సీము, 4 సీము, 2B సీమ్ అని చెప్పేసి మనకు ఇక్కడ టోటల్ గా సీమ్స్ అనేది మనకి ఇక్కడ ఇండికేట్ చేశాను. ఇప్పుడు ఈ ఓపెన్ కాస్ట్ మెథడ్ మనం అండర్ గ్రౌండ్ లో ఓన్లీ కోల్ అనే మనం గ్యాలరీస్ డ్రైవ్ చేసేసి కోల్ ఒకటే తీసుకుంటాము. ఓబిన్ అనేది మనం టచ్ చేయము. బట్ ఈస్ ద రిస్క్ ప్రాక్టీస్. ఇప్పుడు ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులు ఏంటంటే
ఆ సీమ్ కు సీమ్ మధ్యలో ఏదైతే ఓబీ ఉందో ఆ ఓబీని మనము ఇప్పుడు డ్రిల్లింగ్ చేసేసి బ్లాక్ చేసేసి లోపలికి పోయిన కొద్దీ ఆటోమేటిక్గా డెప్త్ ఉంటుంది, స్టార్ట్ హార్డ్ ఉంటుంది కాబట్టి మిషనరీ లిఫ్ట్ చేయాలంటే డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ కంపల్సరీ కాబట్టి డ్రిల్లింగ్ చేసి బ్లాస్టింగ్ చేస్తాం. దాని మీద ఓపెన్ కవర్ అనేది ఓపెన్ చేస్తాము, చేసేసి కోల్ వచ్చినప్పుడేమో కోల్ సపరేట్గా తీసుకుంటాం. ఇప్పుడేమో ఇది ఎప్పుడు కానీ ఫార్మేషన్ సీమ్స్ ఇంక్లైన్ పొజిషన్ ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందు అండర్ గ్రౌండ్ మైన్స్ అంటే RK1 ఇంక్లైన్, KK1 ఇంక్లైన్, ఇట్లా ఇంక్లైన్ మీన్స్ సీమ్ పొజిషన్ బట్టి గ్రేడ్ బట్టి ఇంక్లైన్. మొత్తం ఎన్ని సీమ్లు ఉన్నాయి సార్ ఈ మైన్ లో? ఇక్కడ వచ్చేసి మనకు 10 సీమ్లు ఉన్నాయండి. ఇప్పటికి ఎన్ని ఎక్స్పోజ్ అయినాయి? ఇప్పుడు మనం ఆల్రెడీ 10 సీమ్లు నడుస్తున్నాయి. 1B సీమ్ మనకు టాప్ లో ఉంటది యాక్చువల్ గా. ఆ టాప్స్ అది కూడా ఇప్పుడు ఎక్స్పోజ్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ లో దాంట్లో క్వాంటిటీ అనేది మనకు ప్రొడక్షన్ వస్తుంది. ఇప్పుడే చేయండి సత్యనారాయణ గారు, చేయండి సత్యనారాయణ గారు. 5 అండ్ నెక్స్ట్ మేము విజిట్ చేసింది కాచిపేట వన్ ఇంక్లైన్. మెయిన్గా ఈ మైన్కి ఎందుకు వచ్చాము అంటే 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, అండర్ గ్రౌండ్ ట్రైనింగ్ గ్యాలరీ ఈ మైన్లోనే ఉంది. అంటే గనిలో కార్మికులు ఎలా పని చేస్తారు అని చిన్న చిన్న బొమ్మల రూపంలో ఇక్కడ అమర్చబడి ఉంది ఈ మైన్లో. సో అవన్నీ కూడా మీకు చూపిద్దామనే ఈ మైన్కి వచ్చాం. రెండవది ఏంటంటే ఈ కాచిపేట వన్ ఇంక్లైన్ మైన్ పర్యావరణ సంరక్షణలో ఎన్నో మొక్కలు నాటి ఎన్నో అవార్డులను పొందింది. అండ్ ఇది చాలా ఎకో ఫ్రెండ్లీ మైన్. విజువల్స్ని చూస్తున్నారు కదా, ఎన్ని మొక్కల్ని నాటిందో ఈ మైన్ యాజమాన్యం. మైనే మనకి కనబడకుండా పచ్చదనంతో నిండిపోయేలాగా మొక్కల్ని నాటింది. రక్షణ ప్రతిజ్ఞ గనులలో జరుగు ప్రమాదములను నివారించుటకు అవసరమైన అన్ని రక్షణ సూత్రాలను తప్పనిసరిగా పాటించుటకు నేను మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయుచున్నాను. నేను చేయు పనుల వలన నాకు గాని నా తోటి సోదర ఉద్యోగులకు గాని ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండునని ప్రమాణం చేయుచున్నాను. నా ఈ జీవితం నా భార్య బిడ్డలే కాకుండా నా మాతృభూమి కూడా సమానంగా విలువైనదని నేను గ్రహించున్నాను. భగవంతుడు నన్ను సర్వదా రక్షించుగాక. జై సింగరేణి, జై జై సింగరేణి. అవరేం అవరేం. చైర్ పట్టుకుని ఉండాలి. ఓకే, మ్యారడింగ్ స్టార్ట్ ఆగిన అనుకోండి, దిగకండి.
అండ్ ఇందాక చెప్పుకున్నాం కదా, ఇదే ఫుల్ కట్ రోప్. సో ఇది లాగినామంటే 15 to 30 seconds మ్యాన్ రైడింగ్ మొత్తం ఆగిపోతుంది. ఈ ప్రాంతాలను ఎట్లా గుర్తించాలి మనకి? ఏంటంటే మనం మైన్లలో మనం డిఫరెంట్ టీమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ ప్యానల్స్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు మనం వెళ్ళేది ఏంటంటే 3S11 కు వెళ్తున్నాం. దీనికి అటాచ్ 4S11 కూడా టన్నల్ కొట్టి ఉంటుంది. 4S11 కూడా దీనికి అటాచ్ ఉంటుంది. సైమల్టేనియస్ గా 2 ప్యానల్ నడుస్తున్నాయి ఇక్కడ. 4 సిమ్స్ 3 సిమ్స్ ఎట్ ఎ టైమ్ గా కింద మీద 2 సిమ్లు నడుస్తున్నాయి. మనం ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేసేది 3S11 ప్యానల్ కు మనం వెళ్తున్నాం. కొంచెం ఒక 30 మీటర్ డిస్టెన్స్ పోయినాక అప్పుడు మీరు తీసుకుంటే కొంచెం లుక్ వస్తుంది. అట్లా ఇటు నుంచి ఒకసారి అటు నుంచి ఒకసారి తీసుకుంటే మనం 3S11 ప్యానల్ పోతున్నాం. పోయే క్రమంలో మనం ఏం చేస్తున్నాం అంటే ఈ పోయే తొవ్వ తప్ప మిగతా తొవ్వలన్నిటికీ ఫెన్సింగ్ వేస్తాం. ఈ ఫెన్సింగ్ దాటి ఎవరు వెళ్ళరు. ఏదైతే ఉన్నదో ఉన్న రూట్ తోనే ఆ రూట్ మ్యాప్ తోనే వెళ్ళిపోతారు తప్ప అన్నోన్ ప్లేసులలో పోకుండా ఫెన్సింగ్ వేస్తాం. వాడి తెలుగులో బోర్డు కూడా పెడతాం ఫెన్సింగ్ దాటరా. ఎందుకంటే అటు మనకు ఆ రూఫ్ ఎట్లుంటుందో తెలియదు, దాని కండిషన్ ఎట్లుంటుందో తెలియదు, వాతావరణం కూడా ఎట్లుంటుందో తెలియదు. అందుకే అట్లాంటి ప్లేసులు అన్నిటికీ కూడా మేము ఇట్లా ఫెన్సింగ్ చేసి దానికి బోర్డ్స్ కూడా పెట్టేస్తాం. ఓకే లెట్స్ ఇప్పుడు మనం ట్రైనింగ్ గ్యాలరీకి వెళ్తున్నాం. ఈ ఏదైతే గ్రేస్ లెవెల్ లో జరిగేటటువంటి యాక్టివిటీస్ అన్ని ఈ ట్రైనింగ్ గ్యాలరీ మొత్తం చూపిస్తాం. మెథడ్ ఆఫ్ వర్కింగ్ ఎట్లా చేస్తారు ఏంటనేది ట్రైనింగ్ గ్యాలరీ చూస్తే మొత్తం మైండ్ మొత్తం అర్థమవుతుంది. ఈ ప్యానల్ నడిచేటటువంటి విధానం మొత్తం ఇందులో మనం తెలుసుకోవచ్చు. ఇట్లా వర్క్ మైన్లకు అర్థమయ్యే రీతిలో ఇట్లా మనం బొమ్మలు అటాచ్ చేసుకుంటే డ్రెస్సింగ్ చేసేటట్టు, సైడ్ చిప్పింగ్ చేసేటట్టు, ఇట్లా దాటు పెట్టినట్టు, ఇట్లా అన్ని మనం వాళ్ళకు అర్థమయ్యే రీతిలో ఈ బోర్డు తయారు చేసి పెట్టేశాం. దాంట్లో పెట్టిడు ఈ డిస్ట్రిక్ట్ ఓవరాల్ కంట్రోల్ ఒక మైనింగ్ సర్దార్ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈ మైనింగ్ సర్దార్ కూడా ఇక్కడ ఈ ట్రైనింగ్ గ్యాలరీ లో ఆయన బొమ్మ కూడా పెట్టేశాం. ఈయన మైనింగ్ సర్దార్ చేతిలో స్టిక్ ఉన్నది. ఈ ట్రైనింగ్ గ్యాలరీకి వెల్కమ్ చెప్తున్నాం. సార్ యాక్చువల్ గా స్టిక్ కాన్సెప్ట్ ఏంటి సార్? అండర్ గ్రౌండ్ మైన్స్ లో మన గోల్డ్ మైన్స్ లో చూస్తాం స్టిక్ అనేది. జస్ట్ ఏంటంటే సూపర్వైజ్ చేయడానికి ఒక స్టిక్ ఉంటుంది. సూపర్వైజర్లకు ఎస్పెషల్ సూపర్వైజర్లకు అట్లాగే దీనికి ఉన్నటువంటి ఈ ఐరన్ స్టిక్ ఉంటుంది. ఒక్కొక్కసారి మన చేతిలో సబ్బలు ఇట్లా లేకపోయినా దీని ద్వారా మనం ఇక్కడ రూప్ కండిషన్ కొట్టి చూసుకోవచ్చు. అంటే సౌండ్ విధానం బట్టి మనకి ఏంటంటే రూప్ కండిషన్ ఒరిజినల్ ఉంటే ఓ సౌండ్ వస్తుంది,
ఏదైతే దాని లోపలైన లేయర్స్ విడిపోయినప్పుడు దాన్ని కొట్టినప్పుడు ఆ సౌండ్ కూడా డల్ సౌండ్ వస్తుంది. దీని ద్వారా కూడా తెలుసుకోవాలి. సౌండ్ వస్తే ఏం చేస్తారు సార్ నెక్స్ట్? డల్ సౌండ్ వస్తే ఆ ఏరియాకి ఎవరు పోకుండా సపోర్ట్ చేయించి మొత్తం రూఫ్ కండిషన్ ఓకే అంత వరకు దాని టెంపరీ సపోర్ట్ పెట్టుకుని తదుపరి రూఫ్ బోల్డింగ్ ఆ ఏరియా రూఫ్ బోల్డింగ్ వేసి సేఫ్ అన్న తర్వాత వర్కర్ను ఆ ప్లేస్ లో అలౌ చేస్తాం. ట్రైనింగ్ గ్యాలరీ యాక్చువల్గా ఈ ప్యానెల్ లో నడిచేటటువంటి వర్క్ విధానం అంతా ఈ ట్రైనింగ్ గ్యాలరీనే మేము అన్ని పొందపరిచినాం బొమ్మల ద్వారా. అట్లాగే ఫిజికల్ గా ట్రాక్ లైన్ ఎట్లా కొడతారు, సపోర్ట్స్ ఎట్లా చేస్తారు, ఏదైతే మనం బొగ్గు తీసేందుకు కోల్కటర్ ఎట్లా ఉళ్ళు కోస్తారు, ఇవంతా విధానం ఇలా పొందు. ఇలా దాటు పెట్టడానికి ఏదైతే దాటు పెట్టడానికి హోల్ తీస్తున్నారు టింబర్మెంట్ కార్మికుడు. అట్లాగే ఇది ట్రాక్ లైన్ లో ఇది స్టాప్ బ్లాక్ అంటారు. దీన్ని ట్రాక్ లైన్ కరెక్ట్ మీటర్ ఒక స్లీపర్ కొట్టాలి. దీన్ని స్టాపర్ అంటారు. అట్టించలు వచ్చిన డబ్బులను కూడా అరెస్ట్ చేయొచ్చు, ఇట్టించలు పోయే డబ్బులను కూడా అరెస్ట్ చేయొచ్చు స్టాప్ బ్లాక్. అట్లాగే ఇది రీరేరల్ ఎందుకంటే డబ్బులు ఎక్కడైనా పడ్డా కూడా మనం అంటే దాన్ని మూవ్మెంట్ డబ్బు ఎప్పుడైనా దీని నుంచి తప్పిపోయినప్పుడు మళ్ళీ దాని మీద ఆల్రెడీ ఇది సైడ్ బోల్డింగ్ ఇట్లా వేస్తాం. ఈ సైడ్ బోల్డింగ్ ఎలాంటి టైంలో వేస్తారు సార్? సైడ్స్ వీక్ ఉన్నాయి అనుకోండి, మనకు స్పెల్లింగ్ అయి పడిపోయే అవకాశం ఉంటుంది. దాన్ని మనం సెక్యూర్ చేసుకోవడానికి ఇట్లా బోల్డ్స్ ఇస్తాం, లేకపోతే వైర్ మెషింగ్ ఇస్తాం. మరి క్రష్ అయ్యే స్టేజ్ లో ఉంటే వైర్ మెషింగ్. అండ్ సార్ ఇక్కడ ఎస్ఎస్ఆర్ ఎట్లా ఉంది సార్? లూప్ బోల్ట్ సార్ మనకు 1.5 మీటర్ ఇంటూ 1.5 మీటర్ గ్రిడ్ ఉన్నది. బోల్ట్ టు బోల్ట్ మధ్యలో రో టు రో మధ్యలో 1.5 మీటర్ గ్యాప్. అండ్ ఇది రూప్ బోల్ట్ లెంగ్త్ రూప్ బోల్ట్ లెంగ్త్ 1.8 మీటర్స్ వాడుతున్నాం. డెవలప్మెంట్ చేసిన తర్వాత డిప్లరింగ్ చేసే క్రమంలో మనం 2 పిల్లర్లు అడ్వాన్స్ సపోర్ట్ మొత్తం చేసుకున్న క్రమంలో పిల్లర్ ఏదైతే ఉన్నా ఆపా పోర్షన్ రెండు పిల్లర్లుగా మధ్యలో మనం గ్యాలరీ డివైడ్ చేస్తాం, లెవెల్ స్ప్లిట్టింగ్ చేస్తాం. లెవెల్ స్ప్లిట్టింగ్ అయిన తర్వాత మనం డిప్స్ స్ప్లిట్టింగ్ చేసిన క్రమంలో ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఏదైతే గోపులు వేసుకుంటాం, స్కిన్ టు స్కిన్ గోపులు వేసుకొని దానికి కార్నర్ ప్రాప్స్ కూడా మనం ఎరెక్ట్ చేస్తాం. ఇవి ఫుల్ టైట్ గా ఉండేటట్టు చేస్తాం. ఈ డిప్ స్లైస్ ఓపెన్ చేసే క్రమంలో మనం ఏం చేస్తామంటే ఈ డబుల్ స్టాప్ రేకేస్తాం. ఇది సిస్టమ్ మనకి ఎస్ఎస్ఆర్ లో ఏదైతే మన స్కాంప్ లో ఇచ్చినటువంటి దాని ప్రకారంగా ఈ డిప్ స్లైస్ ఓపెన్ చేసే క్రమంలో మనం డబుల్ స్టాప్ బిఫోర్ ఓపెనింగ్ ద డిప్ స్లైస్ డబుల్ స్టాప్ కంపల్సరీ వేసుకుంటాం. అట్లాగే దీనిలో రూప్ బోల్ట్ కూడా ప్యాటర్న్ 1.5 మీటర్ ఇంటూ 1.5 మీటర్ డిప్ ప్యాటర్న్ తోనే మనం సపోర్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా మనం ఉళ్ళు పోసుకుంటాం. హోల్స్ ఏదైతే ఉన్నదో మనకి ఇచ్చిన సాలిడ్ ప్రాసెసింగ్ కండిషన్ ప్రకారంగా మనకి ఏ టైప్ ఆఫ్ బ్లాస్టింగ్ అంటే ఏ టైప్ ఆఫ్ డ్రిల్లింగ్ చేస్తున్నాం ఇక్కడ? వెడ్జ్ కట్ తోని మనం డ్రిల్లింగ్ ప్యాటర్న్ వేసుకొని మనం ఒక్కొక్కసారి 30 holes కూడా వాడచ్చు. 12 holes అయితే మేము వేసుకొని ప్యాకింగ్ చేసుకొని మనం బ్లాస్టింగ్ చేసుకుంటాం. ఈ సిస్టమ్ లో ఈ మైండ్ లో ఇది డ్రిల్లింగ్ ఏ టైప్ ఆఫ్ డ్రిల్లింగ్ ఉంది సార్ మన దగ్గర? అంటే హ్యాండ్ డ్రిల్ ఏదైతే ఉన్నదో మనకు ఈ హ్యాండిల్ తోనే మనం వెడ్జ్ కట్ లో హోల్స్ కోసం బ్లాస్టింగ్ చేసుకుంటాం. ఇది మనం అట్లాగే మనం ఏంటంటే దీనిలో మన స్టార్ట్ మానిటరింగ్ చేయడానికి కూడా టెల్టైల్ కన్వర్జెన్స్ పాయింట్ కూడా వేస్తాం. ఇక్కడ ఉన్నాయి 2 టెల్టైల్స్ ఉన్నాయి. అది డ్యూయల్ హెడ్ టెల్టైల్స్ అంటాం. ఒక యాంకర్ పాయింట్ ఏమో 5 మీటర్ కి ఉంటది, ఇంకొక యాంకర్ పాయింట్ 1.5 మీటర్ కి ఉంటది. సో సార్ ఇప్పుడు ఈ టెల్టైల్ అనేది ఏం చెప్తుంది అంటే లేయర్ సెపరేషన్ కదా సార్? లేయర్ సెపరేషన్. సో ఈ టెల్టైల్ గురించి ఒకసారి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇట్లా ఏ స్కేల్ ఉంటది, ఒక స్కేల్ ఏమో అది 1.5 మీటర్ కి వేస్తాం. లోపల ఉన్న యాంకర్ పాయింట్ ఏదైతే ఉన్నది అది 5 మీటర్స్ కి వేస్తాం. ఆ లోపల ఎక్కడైనా బెడ్ సెపరేషన్స్ అయినాయి అనుకోండి, దీంట్లో మనకు డైలేషన్స్ తెలుస్తాయి. దీంట్లో మనకు చేంజెస్ వచ్చినాయి అనుకోండి, మనం దాని ప్రకారంగా విడ్రాల్ లిమిట్ అని డిసైడ్ చేసుకుంటాం. 5 టార్కో అంటాం, దానికి ట్రిగర్ యాక్షన్ రెస్పాన్స్ ప్లాన్ అంటాం. దాని ప్రకారంగా మనం సో సార్ ఏమంటున్నారంటే ఈ టెల్టైల్స్ ఉన్నాయి కదా, దీనికి ఉన్న ఈ థ్రెడ్ ఉంది కదా, ఒకటి 1.5 మీటర్ లో లాక్ చేస్తాం అంటే ఒక యాంకర్ వెళ్ళి అక్కడ లాక్ అవుతుంది. ఇంకొకటి వచ్చేసి 5 మీటర్ లో లాక్ చేస్తాం. సో ఆ 5 మీటర్ నుంచి 1.5 మీటర్ లో ఎక్కడ బెడ్ సెపరేషన్ అయినా కూడా ఆ 5 మీటర్ నుంచి వచ్చిన రోప్ ఉంటాయి కదా, ఈ స్కేల్ అది పైకి వెళ్ళిపోతుంది. సో మనకి ఇక్కడ కన్వర్జెన్స్ ఎంత వచ్చింది అంటే ఎంత సెపరేషన్ అయింది, లేయర్ సెపరేషన్ మనకు తెలిసిపోతుంది. దాన్ని బట్టి నెక్స్ట్ ఇక్కడ రెమెడీస్ ఏం చేయాలంటే ప్రాప్స్ పెట్టుకోవడమా, కాక్ సపోర్టా ఏదైనా వీళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్ ఫర్దర్ గా మేనేజర్ తో డిస్కస్ చేసి ఇక్కడ తగిన సపోర్ట్లు అరేంజ్ చేస్తామని మన సేఫ్టీ ఆఫీసర్ గారు చెప్తున్నారు. అదే కన్వర్జెన్సీ కూడా ఉంది. ఇదే కన్వర్జెన్సీ, ఇది కన్వర్జెన్స్ పాయింట్. ఇది ఎట్లా అంటే సైడ్ పిల్లర్ రిఫరెన్స్ తీసుకుంటారు, సైడ్ పిల్లర్ రిఫరెన్స్ తీసుకుని ఒక థ్రెడ్ కట్టుకుంటారు. సో డైలీ మెజర్మెంట్ ఉంటుంది. ఇది డైలీ మెజర్మెంట్ ఇక్కడ నుంచి మనకు ఈ థ్రెడ్ ఉంటుంది కదా ఇక్కడ పెట్టుకునేది. సో ఇక్కడికి 1 మీటర్ అనుకుందాం.
ఇన్ కేస్ ఎప్పుడైనా రూఫ్ కిందికి హీవ్ అయిందంటే ఆ 1 మీటర్ కాస్త 80 సెంటీమీటర్లకు కుదించిపోతుంది. సో అప్పుడు వీళ్ళకి అర్థమైపోతుంది ఏంటంటే మన రూఫ్ అనేది కిందికి దిగుతుందని. దానివల్ల లోడ్ ఎంత పడుతుంది అవన్నీ కూడా మళ్ళీ స్ట్రెస్ సెల్స్ పెట్టి మానిటర్ చేయడం ఉంటుంది. అండ్ అట్లనే ఇక్కడ కూడా తగిన చర్యలు తీసుకొని రూఫ్ సపోర్ట్ బెటర్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇదేంటి సార్, ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. మెయిన్ ఏంటంటే మనకు హైట్ ఉన్న ఏరియాలలో ఈ దాటు పెట్టే క్రమంలో మనం దాని లిడ్ ఇన్సెట్ చేసేటప్పుడు అందని క్రమంలో ఏంటంటే ఈ సపోర్ట్తో ఏదైతే ఉందో ఆ లిడ్ ను రోప్ కు అటాచ్ చేసి నొక్కి పట్టుకొని ఈ దాటును ఎరెక్ట్ చేస్తాం. సో అది అక్కడ దీంతో ముందే ఒక మనిషి పెట్టుకొని మనిషిని పట్టుకొని లిడ్ మీదకి ఎక్కడైతే ప్లేస్ లొకేట్ చేస్తాం ఆ లొకేట్ లో ఈ లిడ్ ను మనం ఎరెక్ట్ చేసుకొని సపోర్ట్తో నొక్కి పట్టుకోవాలి. నొక్కి పట్టుకున్న తర్వాత ఈ దాటును అటాచ్ చేసి ఉన్నాడు కూర్చున్నాడు, మనకు చూసి భయపడతాడు. భయపడతాడు నా చందులో దాక్కున్నాడు. ఎందుకంటే అక్కడ ఉండద్దు, అది వర్కింగ్ ప్లేస్ కాదు, అక్కడ పోవద్దు, అక్కడ ఉండద్దు. సో అంటే ఫెన్సింగ్ దాటి ఇలాంటి పొజిషన్ మీరు రావద్దు అని సింబాలిక్ గా మీరు చెప్తున్నారు, అంతేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది జిగ్జాగ్ ఫెన్సింగ్స్ ఉన్నాయి. సరే మీకు దగ్గర వచ్చి చూపెడతాను. ఇప్పుడు అక్కడ హాలర్ ఆపరేటర్ ఉన్నాడు. హాలర్ ఆపరేటర్ కి ట్రావెలింగ్ రోడ్ వే కావాలి. ట్రావెలింగ్ రోడ్ నుంచి అక్కడ హాలేజ్ ఉన్నది. సో హాలేజ్ ముందు పోవడానికి ముందు ఇక్కడ జిగ్జాగ్ ఫెన్సింగ్ ఎందుకంటే ఓకే. సో పోయే ముందు మంచి ఆలోచనలో ఉంటాడు, ఏదో మైండ్ సెట్ లో ఉంటాడు. సో ఇక్కడ స్పీడ్ తగ్గిపోతుంది, ఆయనకి ఇక్కడ ముందుకి డేంజర్ ఉన్నది అన్న ఆలోచన వస్తుంది. సో చూసుకుంటా పోతాడు, మూమెంట్ అవుతుందా లేదా చూసుకోవాలి. చూసిన తర్వాత ఇన్సూర్ చేసుకున్న తర్వాత మూవ్ అవుతుంది డైరెక్ట్ పోకుండా మనం ఇట్లా పోతున్నాం. ఇప్పుడు అబ్జర్వ్ చేయడానికి రైల్వే క్రాసింగ్ లో మనం ఏం చేస్తాం, డైరెక్ట్ ఒక బూమ్ బ్యారియర్ పెట్టేస్తాం, అడ్డం పెట్టేస్తాం. కానీ ఇక్కడ మనకు మంచి పాస్ కావాలి కదా, ఇటు నుంచి ఇటు పోవాలి, హాలర్ దగ్గర వరకు పోవాలి. ఇక్కడ టబ్స్ ఉన్నాయి, మనం ప్రతిసారి చెప్పుకోవడానికి ఇక్కడ ఏం ఉండదు. సో ఈ జిగ్జాగ్ ఫెన్సింగ్ ఉన్నది, ఆ మంచి ఇక్కడ దాకా రావాలి, టబ్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి, లేని టైం కి అక్కడ పోవాలి. ఏదైనా ఆలోచనలో వచ్చినా కూడా స్ట్రైట్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. దానివల్ల ఆలోచనలో వెళ్ళిపోతారు స్ట్రైట్ జిగ్జాగ్ ఫెన్సింగ్. సో ఇలాంటి థాట్స్ అని ఇంప్లిమెంట్ చేస్తూనే సింగరేణి లో కూడా ప్రమాదాల శాతాన్ని తగ్గించుకుంటూ వస్తున్నారు మీరు. ఈ బోర్డ్స్ కూడా ఉన్నాయి పిల్లర్స్ కి, కోర్ పిల్లర్స్ కి. సో అసలు ఈ బోర్డు ఎందుకు పెట్టినారు? ఈ బోర్డు అనేది ఇది డస్ట్ జోన్ బోర్డు. ఈ డస్ట్ జోన్ ని ప్రతి రోజు మేము డస్ట్ ట్రీట్ చేస్తాం. ట్రీట్ చేయడానికి ఒకటి ట్రావెలింగ్ రోడ్, హాలేజ్ రోడ్ అని ఉంటాయి కదా మనకి. ప్రతి డే ట్రావెలింగ్ రోడ్, హాలేజ్ రోడ్ అని బట్టి ట్రీట్ చేస్తాం. ఇది ట్రీట్ చేయడానికి ఎవ్రీ 50 మీటర్స్ కు మనం ఒక నంబరింగ్ ఇచ్చుకుంటాం. నంబరింగ్ ఇచ్చుకోగా మళ్ళీ ఇందులో జోన్లు డివైడ్ చేస్తాం. A-B-C అని జోన్లు డివైడ్ చేసి ఈ జోన్లకి ఏకి ఒక కలర్ కోడ్, ఎల్లో, బికి బ్లూ, సికి ఆరెంజ్ కలర్ కోడ్ మేము సెట్ చేసుకొని ఈ కలర్ కోడ్ ఒక ఎల్లో కలర్ అనేది 3 months ఆ జోన్ తీసుకుంటాం. బి అనేది మళ్ళీ 3 months, అట్లా 9 months ఒక్కొక్కటి 3 months తీసుకుంటూ వాటికి ఈ మన డస్ట్ ఎవ్రీ 50 మీటర్స్ తీసుకుంటూ ఈ శాంపిల్స్ తీసి ఇవి మనం ల్యాబ్కి పంపిస్తాం. మళ్ళీ ఈ డస్ట్ అనేది మేము ఎట్లా అంటే వెట్ ఉన్న ప్లేస్లలో ఉన్న డస్ట్ కు మళ్ళీ ట్రీట్ చేస్తాం, ఎక్స్ట్రా ట్రీట్ చేస్తాం. ఈ డస్ట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ మైండ్ లో. ఒకటి ఏంటంటే స్పాంటేనియస్ హీటింగ్ కాకుండా, రెండోది ఇల్యూమినేషన్ పెంచుతుంది. క్రాక్స్ ఒక గుణం ఉంటది ఏంటంటే సెల్ఫ్ ఆక్సిడేషన్ అయ్యే అవకాశం ఉంటది. కాబట్టి ఏంటంటే అట్లాంటి ప్రదేశాలలో మన సెల్ఫ్ ఆక్సిడేషన్ అయ్యి తనంతట తానే బొగ్గు అంటుకునే ప్రమాదం ఉంది. అట్లాంటి క్రమంలో ఈ క్రాక్స్ నుంచి మనకి ఏమైనా ఫ్యూమ్స్ కానీ ఏమైనా డెవలప్ అయినా, ఈ వైట్ లో క్రాక్స్ ఏమైనా డెవలప్ అయినా కూడా మనకు ఈజీగా ఆ ఏరియా అంతా బ్లాకిష్ అయ్యి మనకి ఇమీడియట్లీ ఐడెంటిఫై అవుతుంది. అండ్ ఏదంటే ఇప్పుడు ఎయిర్ వస్తుంది, దాంతోనే మనం రాసుకొని మళ్ళీ
అయ్యే ఛాన్సెస్ కూడా ఉందా? నార్మల్ కోల్ లేదు, ఈ డస్ట్ ట్రీట్ చేసిన తర్వాత అటువంటి డస్ట్ ట్రీట్ చేయకముందు అయితే మనకు ఇంక్యుబేషన్ పీరియడ్ అని ఉంటుంది. ఆ పీరియడ్ లోపు డస్ట్ లో ఏంటంటే మెయిన్ ఏంటంటే కూలింగ్ ఏజెంట్ ఉంటుంది. అది ఎంత టెంపరేచర్ ఏది ఉన్నా కానీ డస్ట్ కొట్టడం మూలంగా ఈ ఫిల్లర్ అంతా కూల్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. అలాంటి డస్ట్ మీరు వాడుతున్నాం. సో ఇదంతా కోలే, కాకపోతే దాన్ని మొత్తం డస్ట్ కొట్టేసి ఇట్లా కనబడకుండా ఇట్లా మళ్ళీ వర్కింగ్ ఉన్నప్పుడు ఓపెన్ చేసుకుని వెళ్ళిపోతాం. అంటే ఒక హారిజాంటల్ నుంచి మనం కింది నుంచి భర్తీ తీస్తున్నాం. ఆ హాలర్ చూసాం 17-22 లెవెల్ హాలర్ నుంచి మనం కింద ల్యాండింగ్ లెవెల్స్ నుంచి భర్తీ తీసుకొని ఇక్కడ భర్తీ ఇస్తాం. ఇది భర్తీ లైన్. ఇక్కడ భర్తీ అది పెట్టేసి ఇక్కడ ఎంపీ లైన్, ఇట్లా ఎంపీస్ ఉంటాయి. కిందికి పంపిస్తాం. ఇక్కడ ఉన్న భర్తీ మీద ఉన్న హాలర్ తో అంటే ఇప్పుడు మీద ఉన్న హాలర్ ఒక డిస్టెన్స్ వరకు మాత్రమే లాగగలుగుతుంది. సో అక్కడ నుంచి మళ్ళీ లోపల ఇంకొక హాలర్ ఇన్స్టాల్ చేసుకొని కిందికి పెడతాం, అంతే కదా? సో కింద హాలర్ మనకు ఫేస్ నుంచి సర్ఫేస్ దాకా తీసుకొని పోవాలంటే చాలా నంబర్ ఆఫ్ సిరీస్ లో హాలర్స్ పెడతాం మనం. కిందికి మనకు 30 లెవెల్ లో ఒకవేళ వర్కింగ్ ఉంది, అక్కడ నుంచి ఇక్కడ రావడానికి 70 హాలర్ పెట్టాం. ఇక్కడ నుంచి మీదికి పోవాలంటే మళ్ళీ 7 రైజ్ 6 లెవెల్ లో హాలర్ పెట్టాం. అటు నుంచి 9 లెవెల్ ఎండ్లెస్ హాలర్ పెట్టాం. 9 లెవెల్ ఎండ్లెస్ కి పోయినాక మెయిన్ లైన్ సర్ఫేస్ లో 150 HP హాలర్ ఉంది. అట్లా సిరీస్ ఆఫ్ హాలర్స్ పెట్టుకొని మనం కోల్ వెరిఫికేషన్ చేస్తాం. అంటే ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూ బయటికి కనబడేది ఏంటంటే జస్ట్ అప్స్ వస్తాయి, ఇక్కడ నుంచి వస్తుంది బొగ్గు అంటాం. కానీ ఫేస్ నుంచి రావాలంటే అది ఇంటర్మీడియట్ స్టేషన్స్ ఎన్నో దాటుకొని ఆ టబ్ అనేది పైకి వస్తుంది. సో ఫేస్ నుంచి రావాలంటే కనీసం ఒక 2-3 హాలర్లు దాటుకొని పైకి రావాలి. మైండ్ లో ఇప్పుడు 18 హాలర్స్ ఉన్నాయి. 18 హాలర్స్ ఒక్కటి మైండ్. ఎండ్లెస్ ఎన్ని కిలోమీటర్లు ఉంటాయి? ఎండ్లెస్ మనకు 3 కిలోమీటర్స్ కంటే ఎక్కువ కిలోమీటర్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఇంటేక్ ట్రావెలింగ్ రోడ్ లో ఉన్నాము. ఈ ఇంటేక్ ని రిటర్న్ ని సపరేట్ చేయడానికి మనం ఈ ఎయిర్ క్రాసింగ్ కడతాము. ఇది నాట్ లెస్ దాన్ 3.9 క్యూబిక్ మీటర్ పర్ మినిట్, క్యూబిక్ మీటర్ కన్నా తక్కువ ఉండొద్దు. అందుకే ఇది 10 క్యూబిక్ మీటర్ కన్నా ఎక్కువ ఉండేటట్టు డిజైన్ చేసి పెట్టాము. దీని కిందికి వెళ్ళి ఇంటేక్ వెళ్తుంది, పైనుండి రిటర్న్ వెళ్తుంది. అంటే సార్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇంటేక్ రిటర్న్ అని చెప్పారు కదా, మీకు అర్థం కాదు. ఇంటేక్ అంటే ఏంటంటే లోపలికి వచ్చే ఫ్రెష్ ఎయిర్ ని ఇంటేక్ అంటాం. అండ్ ఇక్కడ అందరం మనం తీసుకున్నాక ఆక్సిజన్ తీసుకున్నాక వదిలింది కార్బన్ డైఆక్సైడ్. అది కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ ఇక్కడ ఈ కోల్ నుంచి వచ్చే గ్యాసెస్ అన్ని కూడా రిటర్న్ లో వెళ్ళిపోతాయి. ఆ రిటర్న్ ఎయిర్, ఇంటేక్ ఎయిర్ రెండు మిక్స్ అవ్వకుండా ఇలాంటి ఎయిర్ క్రాసింగ్స్ మెయింటైన్ చేస్తారు. అండ్ అదే ఇప్పుడు సార్ గారు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి. అంటే సార్ ఇప్పుడు ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ మైన్స్ లో ఉన్నాయి. సో ఏ ప్రాంతాల్లో ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్లను పెడతాము, అసలు దీని ఆపరేటింగ్ ప్రిన్సిపల్స్ కూడా ఒకసారి చెప్తారా? ఓకే, మనం ఏంటంటే ఎవ్రీ మిషనరీ, ఎవ్రీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఏదైతే పెట్టిన జాగాలలో ఏదైతుందో మనం కంపల్సరీ వాటి ఫైర్ అరెస్ట్ చేయడానికి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ యాజ్ వెల్ యాజ్ స్టోన్ డస్ట్, స్టాండ్ ఇవన్నీ మనం ప్రొక్యూర్ చేసుకొని దాన్ని అక్కడ పెట్టుకుంటాం. ఎప్పుడైతే ఫైర్ వస్తుందో దాంతో ఆర్పడింగ్ మెయిన్ ఎస్పెషల్లీ ఫైర్ ఎక్స్టింగ్విషర్లు మనం ఎక్కువ యూజ్ చేస్తున్నాం. దీనిలో 3 టైపులు ఉన్నాయి. ఆస్కా టైప్ ఒకటి ఉన్నది, వాటర్ మిస్ట్ ఒకటి, DCP డ్రై కెమికల్ పౌడర్ టైప్ ఉన్నది, ఇది CO2 గ్యాస్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. సో ఇప్పుడు ఎలక్ట్రిసిటీ దగ్గర గ్యాస్ టైప్ యూజ్ చేస్తారా లేకపోతే పౌడర్ టైప్? గ్యాస్ టైప్ యూజ్ చేస్తాం. పౌడర్ అంటే ఏంటంటే పౌడర్ చేస్తాం, కానీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ DCP యూజ్ చేస్తే ఏమైతే అంటే దానిలో ఒక డిసడ్వాంటేజ్, చిన్న సర్క్యూట్లు ఉన్న వాటి మీద మనకు ఈ DCP యూజ్ చేస్తే ఈ ఫైన్ డస్ట్ ఉంటుంది దానిలో, ఏదైతే అమ్మోనియం ఫాస్ఫేట్ అనే ఫైన్ డస్ట్ ఉంటుంది. ఆ డస్ట్ మ్యాన్యుటీ సర్క్యూట్లోకి పోయి సర్క్యూట్ అయితే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మేజర్ ఏదైతే ఓపెన్ సర్క్యూట్లో కానీ మేజర్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఉన్న చిన్న సర్క్యూట్ లేని వాటి మీద మనం యూజ్ చేస్తాం. ఎస్పెషల్లీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ మీద ఫైర్ అయినప్పుడు CO2 వాడడం మంచిది. CO2 ఈ గ్యాస్ ది వాడదాం అంటే ఇన్ కేస్ ఫ్యూచర్ లో కూడా ఆ సర్క్యూట్స్ బాగా చేయించుకొని మళ్ళీ వర్క్ చేసుకుంటే మళ్ళీ ఏంటంటే దీన్ని ఆపరేట్ చేయడానికి కూడా చాలా కేర్ఫుల్గా చేయాలి. ఏదైతే ఎయిర్ వెలాసిటీ ఏదైతే మనకు ఆపోజిట్ డైరెక్షన్లో దీన్ని కొట్టదు. ఎయిర్ సర్క్యూట్ ఎట్లా ఉండదో మనం ఆ డైరెక్షన్లో అనుకుంటాం. ఎందుకంటే ఎయిర్కి ఆపోజిట్ మనం కొట్టేసరికి ఆ ఎయిర్తో పాటుగా ఉన్నటువంటి CO2 మనకే వస్తుంది. మనం వచ్చి మన ఇనియలేషన్ చేసుకొని మనం ప్రమాదాలు పోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఎయిర్ సర్క్యూట్ను చూసుకొని ఆ ఎయిర్ ఫ్లో ఉన్నటువంటి ప్లేస్లో పోయి మన ఆపోజిట్ ఉండకుండా ఎయిర్ డైరెక్షన్ లో ఉండి మనం దానికి ఆపరేట్ చేయాలి. ఎయిర్ వెళ్ళే డైరెక్షన్ లో దీని డైరెక్షన్ కూడా పెట్టుకొని ఆపరేషన్ చేసుకోవాలి. మెయిన్ ఏంటంటే దీనికి పెద్ద ఏం లేదు, కానీ చేసుకునే ముందు మనం ఒకసారి లాగు ఇవన్నీ ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఏదైతే ఉన్నదో డిశ్చార్జ్ నాజిల్ దీన్ని ఒక చేత పట్టుకొని ఒక చేత దీన్ని ఆపరేట్ చేసుకొని దాన్ని మనం ఫైర్ మీద ఏదైతే సీట్ ఆఫ్ ఫైర్ మీద మనం కొట్టాలి.
సైమల్టేనియస్ గా మన సావింగ్ మెథడ్ లో మనం డిప్లరింగ్ చేస్తున్నాం. అంటే సీమ్ కి అంటే పైన కింద 2 ఫ్లోర్లు కూడా ఇప్పుడు పైన ఉన్నాం 3 సీమ్, కిందికి 4 సీమ్ కు పోవడానికి ఇది దారి టనల్. అంటే ఒక సీమ్ నుంచి ఇంకొక సీమ్ కి టనల్, అంటే ఈ రాయిలో టనల్ చేసుకుంటూ కిందికి వెళ్ళిపోయింది. ఒక్కొక్కసారి ఈ సీమ్ నుంచి ఆ సీమ్ పోయి మనం పని చేసే అవకాశం ఉంది. ఇన్స్పెక్షన్ పర్పస్ లో 2 టీంలు చేయాలి, కమ్యూనికేషన్ పర్పస్ లో కూడా మంచి మెసేంజర్ పోయి చెప్పాల్సిన పరిస్థితుల్లో ఉంటాయి. కాబట్టి ఏదైతే సీమ్ టు సీమ్ ఇంటర్ కనెక్షన్ మనం టనల్ ద్వారా కనెక్షన్. ఇప్పుడు 3 సీమ్ కి 4 సీమ్ కి ఎన్ని టనల్స్ ఉన్నాయి సార్ మన మైండ్ లో? మనం ఇప్పుడు ఇది ఒకటి ప్రతి ప్యానల్ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. ప్యానల్ కి చేయాల్సి అంటే ఎవ్రీ ప్యానల్ కి ఒక్కొక్క టనల్ చేస్తున్నాం. అంటే సీమ్ కి అడిగినా సో ఎన్ని ప్యానల్స్ ఓపెన్ అవుతాయి ప్రతి సీమ్ లో మళ్ళీ సపరేట్ కొట్టాలి. ఇప్పుడు 11 ప్యానల్ లో ఉన్నాం, నెక్స్ట్ 12 ఓపెన్ చేసుకుంటాం, మళ్ళీ సపరేట్. మనం ఇది ఏం చేసినామంటే ఇది 3S11 4S11 ప్యానల్ బయట మనం ఇది టనల్ చేసినాం. అంటే ఆ ప్యానల్ కంప్లీట్ అయినాక కూడా నెక్స్ట్ ప్యానల్ కి కూడా ఈ టనల్ పనికి వస్తుంది. అంటే ఒక 2-3 ప్యానల్స్ ఒక టనల్ తో కంప్లీట్ చేసుకొని మళ్ళీ సెంట్రల్లీ లొకేటెడ్ ఒక టనల్ చేస్తాం. సో దట్ నంబర్ ఆఫ్ టనల్స్ ఎక్కువ చేయాల్సిన అవసరం రాకుండా ఉండాలని అట్లా చేస్తున్నాం. సో బ్యారియర్ అక్కడ నుంచి అక్కడ ఉన్నది. ఇది మనకు నెక్స్ట్ ప్యానల్ ఇక్కడ తర్వాత నడుపుకోవాలనుకుంటే ఇక్కడ ప్యానల్ నడుపుకున్నప్పుడు కూడా ఇది పనికొస్తుంది. అండ్ అండర్ గ్రౌండ్ లో ఇది చూస్తున్నాం HDL సైడ్ డిశ్చార్జ్ లోడర్ అంటారు. LHDs కూడా ఉంటాయి. LHD ఏంటంటే బకెట్ ఇట్లా డైరెక్ట్ టిల్ట్ చేస్తూ అన్లోడ్ చేస్తుంది మెటీరియల్ ని. అండ్ ఇది వచ్చేసి ఈ డోర్ సైడ్ కి అనుకుంటూ పక్కన ఉన్న ట్రాక్ మీద ఉన్న టబ్స్ లో పడుతుంది కోల్ అంతా. అండ్ చూద్దాం ఆ ప్రాసెస్ కూడా వద్దాం. నెక్స్ట్ చూడండి. మొత్తం క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి సార్? ఒకసారి చేసినంత ఎన్షూర్ చేసుకుంటే ఏమన్నా మళ్ళీ అడుగు బాగున్నాయన్నా మిస్ఫైర్ ఉన్నాయా ఇంకేమైనా ఉన్నాయా
బ్లోనట్ స్టార్ట్ బ్లోనట్ త్రూ ఇవన్నీ ఎన్ష్యూర్ చేసుకున్న తర్వాత మళ్ళీ డ్రిల్లింగ్ వేయడానికి కోల్కతాలకు అనుమతిస్తారు. సో ఒకవేళ మిస్ఫైర్ ఉంది అనుకోండి సార్, దాన్ని ఏ రకంగా ట్రీట్ చేస్తారు మీరు? మిస్ఫైర్ ఉంటే మళ్ళీ ఏదైతే ఉందో దానికి 30 సెంటీమీటర్ దూరం దానికి రిలింగ్ ఓల్సి అది ఏ డైరెక్షన్ లో పోయిందో వాళ్ళకి ఆ కోల్కతాలో ఆ క్రూస్ తెలిసి ఉంటాయి కాబట్టి ఆ క్రూస్ అని 0.3 మీటర్ దూరంలో రిలింగ్ ఓల్ వేసి మళ్ళీ దాన్ని ఛార్జింగ్ చేసి దాన్ని సిగిలి మిస్ఫైర్ డీల్ చేయడానికి షార్ట్స్ వేసి బ్లాక్ చేస్తారు. సో సార్ ఏమంటున్నారంటే ఎక్కడైనా మిస్ఫైర్ ఉంటే దానికి పక్కనే అంటే 0.3 అంటే 30 సెంటీమీటర్ డిస్టెన్స్ లో ఈ హోల్ ఏ డైరెక్షన్ లో ఉందో సేమ్ యాస్టిస్ దాని పక్కనే ప్యారలల్ గా దాని ప్యారలల్ గానే ఇంకొక హోల్ వేసుకొని సేమ్ లెంత్ తో అది హోల్ చార్జ్ చేసి బ్లాస్ట్ చేస్తే సో దాని క్రాక్స్ అంటే దాని డిటనేషన్ వల్ల ఈ పక్కన 30 సెంటీమీటర్స్ కూడా బ్లాస్ట్ అయిపోయి మిస్ఫైర్ అయింది కూడా దాని వల్ల కూడా మనకి ఎలాంటి హామ్ ఉండదు అని సార్ చెప్తున్నారు. అంతే కదా సార్? అంటే సార్ ఇది చూసినాం కదా, ఇది ఈ లైన్ ఏంటి సార్ అసలు? ఫేస్ సేమ్ అంటే ఫేస్ ఒకే డైరెక్షన్ లో అంటే ఏదైతే ఉందో మనం 4.2 మనం గ్యాదర్ చేసి ఫిట్టింగ్ చేసే క్రమంలో ఈ సెంటర్ లైన్ నుంచి అటు ఇటు ఈక్వల్ గా ఉండడానికి సెంటర్ లైన్ అని మనం ఏర్పాటు చేస్తాం. అట్లాగే మనం ఈ డ్రిల్ వేసేటప్పుడు కూడా ఈ లైన్ బ్లాస్టింగ్ అయిన తర్వాత ఉండొచ్చు పోవచ్చు. ఈ దీని గురించి మన వాళ్ళు ఏంటంటే ఒక హాఫ్ రౌండ్ తోని రూపు కూడా మార్కింగ్ చేసుకుంటాం. ఈ లైన్ వేనా కూడా ఆ మార్కింగ్ ఆధారంగా దాన్ని ఏదైతే ఉన్నదో దాని ఆధారంగానే మన ఫేస్ అనేది సెంటర్ లో వెళ్తుంది. సో సార్ ఏమంటున్నారంటే మనం ఎప్పుడు కానీ ఇది 4.2 కదా సార్ మన గ్యాలరీ, సో ఈ గ్యాలరీ విత్ 4.2 కదా, ఈ 4.2 కరెక్ట్ గా పోతున్నామా లేదా అని ఈ సర్వే మార్కింగ్ ఇస్తారు. సో సర్వే మార్కింగ్ 4.2 కాబట్టి 2.1 సర్వే పాయింట్ కి లెఫ్ట్, 2.1 సర్వే పాయింట్ కి రైట్. సో ఈ హోల్స్ వేస్తాం కదా, ఈ 2.1 అటు 2.1 ఇటు చూసుకొని ఫేస్ విడ్త్ కి అట్లా ఎక్స్పాండ్ అయ్యేలాగా హోల్స్ వేసుకొని బ్లాస్ట్ డ్రిల్లింగ్ వేసుకొని బ్లాస్ట్ చేసుకొని ఫర్దర్ నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అది సార్ చెప్తున్నారు. అంతే కదా సార్? ఎట్లా మార్కింగ్ ఇస్తున్నా చూసుకో. అండ్ షార్ట్ ఫైర్ అయితే కోల్కతాస్ కి ఒక ఏ యాంగిల్ లో హోల్స్ చేయాలి డైరెక్షన్ ప్లస్ మార్కింగ్ ఇస్తారో చూడండి మీరు క్లియర్ గా. అండ్ చూసినాం కదా కోల్కతాస్ అయితే డ్రిల్లింగ్ చేసిరు హోల్ ని. ఈ హోల్స్ అన్ని ఎందుకంటే నార్మల్ గా ఫేస్ బ్లాస్టింగ్ ఉంటది, బట్ మనం వచ్చే సందర్భంలో ఏంటంటే ఈ పైన ఉంది కదా, పైన లేయర్ కొంచెం పడలేదంట. సో ఫస్ట్ ఫేస్ అంతా కూడా ఒక ప్రొఫైల్ అంటే స్ట్రైట్ గా వచ్చేలాగా ప్లాన్ చేసి ఒక 1.2 అట్లా దాంతో ఓన్లీ టాప్ హోల్స్ మాత్రమే డ్రిల్లింగ్ చేసారు. అండ్ ఈ టాప్ హోల్ బ్లాస్టింగ్ అయితే ఇప్పుడు చూస్తాం. అండ్ ఛాన్స్ ఉంటే ఫుల్ ఫేస్ బ్లాస్టింగ్ కూడా ఇదే మైండ్ లో ఎక్కడ ఉందేమో చూద్దాం. అండ్ ఇప్పటికైతే ఈ బ్లాస్టింగ్ చూద్దాం. ఓకేనా?
నేను ఫేస్ చూసి వచ్చే వరకు ఎవరు రావద్దు. ఆ కోల్ కట్టర్ సో దానికి ఇప్పుడు బ్లాస్ట్ చేసే జోన్ కి ఏవైతే యాక్సెస్ ఉంటాయో అన్ని యాక్సెస్ లో కోల్ కట్టర్లను పెడతారు. వెళ్ళి సెంట్రీస్ గా పెట్టి వాళ్ళ దగ్గర ఉన్న కార్డు తీసుకొస్తాం. సో వాళ్ళు ఎవరు అది మేనేజర్ వచ్చినా సేఫ్టీ ఆఫీసర్ వచ్చినా ఈవెన్ ఏజెంట్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ఎలా చేయరు. మళ్ళీ షార్ట్ ఫైరర్ వెళ్ళి వాళ్ళ కార్డ్ వాళ్ళకి రిటర్న్ చేస్తేనే వాళ్ళు వచ్చేసి అందరినీ హోగయా అని బాగా చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళు ఎలా చేస్తారు వేరే వాళ్ళని. సో కార్డ్ సిస్టమ్, దీన్ని కార్డ్ సిస్టమ్ అంటారు. బ్లాస్టింగ్ కార్డ్ సిస్టమ్. ఇది వైట్ కార్డ్ బ్లాస్టింగ్. వైట్ కార్డ్ కూడా ఉంటుంది. ప్లస్ మనం 10 మీటర్స్ బిలో 10 మీటర్స్ కనెక్షన్ పాయింట్స్ ఉంటాయి కదా, అప్పుడు మనం ఏం చేస్తాం అంటే సర్దార్ కార్డు షార్ట్ కార్డ్ ఇస్తాం. సర్దార్ కార్డ్ ప్లస్ ఒకవేళ ఒక డిస్ట్రిక్ట్ లో 2 కోల్ కటింగ్ మెషిన్స్ ఉన్నాయి అనుకోండి, 2 కోల్ కటింగ్ ఒకటిసారి మనం పర్మిషన్ ఇవ్వాలి. ఏ కోల్ కటింగ్ మెషిన్ కి అయితే మనం పర్మిషన్ ఇవ్వాలి ఆ షార్ట్ కార్డ్ కి గ్రీన్ కార్డ్ ఇస్తారు. అది ఓవర్మెన్ దగ్గర ఉంటుంది. సో ఓవర్మెన్ దగ్గర గ్రీన్ కార్డ్ ఉంటుంది, సర్దార్ దగ్గర కనెక్షన్స్ ఉన్నప్పుడు ఇంటర్ కనెక్షన్స్ ఉన్నప్పుడు అది కార్డ్ ఉంటుంది, ఇంకా షార్ట్ ఫైర్ దగ్గర వైట్ కార్డ్ ఉంటుంది. ఓకే ఓకే సార్. సో చూసారు కదా, బ్లాస్టింగ్ ప్రాసెస్ అంతా అయిపోయినాక ఓకే అని చెప్పినాకనే మళ్ళీ తిరిగి వర్కర్స్ ఫేస్ లోకి వెళ్ళి తిరిగి వాళ్ళ పనులు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కనిపిస్తుంది అయిన పర్సెంటేజ్ ఆఫ్ ఇతను ఏం లేదు. సో మనము సేఫ్. ఇక్కడ మనకి ఇంటేక్ ఉంటుంది, ఇందులోకి వెళ్ళి పోయిన తర్వాత దీంట్లో మనకి సెన్సార్స్ అవి ఇవి తోటి మనకి చూపెడుతుంది రీడింగ్ ఏమైనా ఉందా లేదా, పర్సెంటేజ్ ఏమైనా ఎక్కువ ఉంటే మనకి పర్మిషబుల్ లిమిట్స్ కొన్ని ఉంటాయి. అక్కడికి పోతే ఏమైనా వస్తుందా? ఏం రాదు. మీథేన్ జీరో ఉండదు. దెబ్బ కొట్టిన వెంటనే కార్బన్ మొనాక్సైడ్ వచ్చే అవకాశం ఉంటుంది. క్లాస్ 1 మైన్స్ డిగ్రీ 1 గ్యాస్, డిగ్రీ 1 క్లాస్, డిగ్రీ 1 గ్యాస్ మైన్స్, డిగ్రీ 2 గ్యాస్ మైన్స్ ఉంటాయి, డిగ్రీ 3 ఉంటాయి. కానీ సింగరేణిలో మొత్తం డిగ్రీ 1 ఉంది. దానికి యాక్చువల్ ఏంటంటే మనం మైండ్ మీద ఏదైతే డిస్ట్రిబ్యూషన్ పాయింట్ లో వర్క్ లో అందరినీ ఎంగేజ్ చేస్తాం. ఎంగేజ్ చేసిన తర్వాత వర్క్ మెన్ అందరూ వచ్చి ఈ స్టేషన్ లో కూర్చుంటారు. ఎవరైతే సర్దారు లోపలికి పోయి వర్కింగ్ ప్లేస్ అన్ని ఇన్స్పెక్షన్ చేసుకొని సేఫ్ గా ఉన్న తర్వాతనే వీళ్ళందరికీ వర్క్ కు అలాట్ చేస్తారు. అంటే సర్దార్ పర్మిషన్ లేదు లోపలికి పోవాలి, ఎట్టి పరిస్థితిలో కోరాలి సర్దార్. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి ఇంకా కొద్ది అయిన తర్వాత, ఎందుకంటే దీని జియోలాజికల్ కండిషన్ ఎప్పుడు ఒకలాగా ఉండదు. ఇప్పుడున్న పరిస్థితి ఇంకో హాఫ్ అన్ అవర్ మారచ్చు, ఇంకో హాఫ్ అన్ అవర్, ఆ తర్వాత ఇంకో గంట కూడా మారచ్చు. అందుగురించి షిఫ్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ షిఫ్ట్ కి మధ్యలో గ్యాప్ ఉంటుంది. గ్యాప్ లో ఏమైనా జరగచ్చు. అందుగురించి సర్దార్ పోయి ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత సేఫ్ అనుకున్న తర్వాతనే వర్కర్లను వర్కింగ్ ప్లేస్ లో అలా చేస్తారు. సరే, ఇప్పుడు షిఫ్ట్ ఇన్ టైం ఉంటుంది. షిఫ్ట్ ఇన్ టైం నుంచి నెక్స్ట్ సర్దార్ వచ్చే వరకు, అంటే షిఫ్ట్ ఇన్ టైం లో మీ టైమింగ్ అయిపోతుంది. సర్దార్ పైకి వస్తారా లేకపోతే నెక్స్ట్ సర్దార్ వచ్చే వరకు ఇక్కడే ఉంటారా? సర్దార్ చార్జ్ స్టేషన్ అనేది ఇక్కడే ఉంటది. యాక్చువల్ ఏంటంటే సర్దార్ అండర్ గ్రౌండ్ చార్జ్ ఇస్తారు. నెక్స్ట్ షిఫ్ట్ సర్దార్ వచ్చే వరకు ఆయన అక్కడే ఉండి మళ్ళీ ఆయన నెక్స్ట్ షిఫ్ట్ సర్దార్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చినాక ఆ ప్లాన్ లో ఆయన షిఫ్ట్ లో ఏమేమి చేసినా అవన్నీ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆయన నెక్స్ట్ ఆయన ఏం చేయాలన్నది కూడా ఆయనకు వివరంగా వివరిస్తాడు. అంటే ముందు చెప్పిన అధికారులు ఏమేమి చెప్పారు, నెక్స్ట్ షిఫ్ట్ లో ఏం చేయాలని ఆయన వివరించిపోతే ఆయన వచ్చి లోపల చెక్ చేసుకొని వర్కర్లను అనౌన్స్ చేసి ఈయన పని పూర్తయినాక ఈయన సీఎం అట్లా నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళకి ఇవ్వాలి. సో ఫస్ట్ సర్దార్ ఫేజ్ లోకి వచ్చినాక ఎలాంటి ఇన్స్పెక్షన్ చేస్తారు సార్? మెయిన్ ఏంటంటే సర్దారు పోయి ఒకసారి రోగు కండిషన్ ఇవన్నీ చూసుకుంటారు. అట్లాగే సేఫ్ ల్యాబ్ తోని ఏమన్నా గ్యాసెస్ ఏమైనా పౌల్ అట్మాస్ఫియర్ ఏమైనా ఉన్నా కానీ ఆ సేఫ్ ల్యాబ్ తోని టెస్ట్ చేసుకొని సేఫ్ అనుకుంటున్నారా వర్కర్లు నిర్వహిస్తారు. సో ఇప్పుడు సర్దార్ తర్వాత సర్దార్ పైన ఎవరు ఉంటారు? ఓవర్మెన్ పైన అండర్ మీద ఉంటారు. సో ఇప్పుడు సర్దార్ అనే వారికి ఒక డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ అయినా, ఓవర్మెన్ కి 2 డిస్ట్రిక్ట్ ఉండొచ్చు. నియర్ బై అంటే ఒక 3 డిస్ట్రిక్ట్ లో ఉండొచ్చు. సో 7 days 4 days 3 days నడుస్తుంది కదా. ఈ రెండింటికి ఒకే ఓవర్మెన్ పర్యవేక్షణ లో ఈ వర్కింగ్స్ అనేది నడవాలి. సో సర్దార్ లో ఒక డిస్ట్రిక్ట్ కి మాత్రం బాస్ సర్దార్, బట్ వీళ్ళందరినీ ఆపరేట్ చేసేది ఓవర్మెన్. ఓకే.
లిడ్ పైన పెడతారు. ఇందాక అక్కడ చూపించలే సార్ ఇట్లా పెడతారు అని, అదే ఇది అట్లా పెట్టి సెట్ చేస్తారు. చూసినావా గ్యాప్ ఉంది. ఓకేనా? అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా సపోర్టింగ్ ఎలా చేస్తారు. అసలు రూఫ్ అనేది లేయర్స్ గా ఉంటది. అండ్ ఈ మైండ్ లో రూఫ్ లేయర్స్ అన్ని కూడా బైండ్ చేయడానికి ఈ రూఫ్ బోల్డింగ్ టెక్నిక్ అయితే మనం యూజ్ చేస్తున్నాం. అండ్ ఈ రూఫ్ బోల్ట్ వచ్చేసి 1.8 లెంత్ అండ్ డయా వచ్చేసి 20 to 22 mm రెండు సైజులు ఉన్నాయి. సో ఆ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా ఇప్పుడైతే చూద్దాం క్లియర్ గా. దేంతో ఇన్స్టాల్ చేస్తున్నారు, అసలు ఏ క్యాప్సూల్స్ పెడుతున్నారు, ఎంత సెటిలింగ్ టైం అండ్ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎలాంటి టెస్ట్లు చేస్తారా, రూఫ్ బోల్డింగ్ పట్టుకున్నదా లేదా అన్ని చూడడానికి ఇప్పుడైతే చూద్దాం. సో చూడండి, ప్రతిసారి మనం ఎప్పుడైనా రూఫ్ బోల్డింగ్ చేసే స్టార్టింగ్ పొజిషన్ లో తప్పకుండా ఒక ఆల్టర్నేటివ్ సపోర్ట్ అనేది పెట్టుకోవాలి. ఇట్లా ఆల్టర్నేటివ్ సపోర్ట్ పెట్టుకున్నాకనే దాని పక్కన రూఫ్ బోల్డింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి. అండ్ ఈ డ్రిల్లింగ్ ఎవ్రీ ప్రాసెస్ కూడా క్లియర్ గా చూద్దాం, స్కిప్ చేయకుండా చూడండి వీడియో. అండ్ చూసినాం కదా డ్రిల్లింగ్ అది వచ్చేసి న్యూమాటిక్ రూట్ బోల్టర్. అండ్ ఇందులో వచ్చే వాటర్ కూడా ఏంటంటే మనం డ్రిల్లింగ్ చేస్తాం కదా, వచ్చే డస్ట్ కానీ ఫైన్ పార్టికల్స్ ఉన్నా కూడా ఫ్రీ మూవ్మెంట్ కావడానికి వాటర్ యూజ్ చేస్తాం. అదే వాటర్ కూడా ఈ డ్రిల్లింగ్ కూడా ఫ్రెష్ అది హీట్ అవ్వకుండా వాటర్ కూడా అట్లా కూడా యూజ్ అవుతుంది ఇదే వాటర్. అండ్ ఇందాక వేసిన హోల్ ఉంది కదా, ఆ హోల్ ని ఫిల్ చేయడానికి 2 స్లో సెట్ రెసిన్ క్యాప్సూల్స్ యూజ్ చేస్తున్నాం. ఈచ్ క్యాప్సూల్ వచ్చేసి 600 mm లెంత్ ఉంది. అండ్ మనం యూజ్ చేసే రాడ్ వచ్చేసి 1.8 మీటర్ రాడ్. దానికోసం మనం 600 mm అంటే 1200 mm మొత్తం ఈ రెసిన్ క్యాప్సూల్ స్లో సెట్ రెసిన్ క్యాప్సూల్ ఉంటుంది. ఇది చాలా తక్కువ టైంలో అంటే 30 seconds కదా సార్, 30 seconds టైంలోనే ఈ రెసిన్ క్యాప్సూల్ అనేది ఎండిపోయి అది ఫిక్స్ అయిపోతుంది. ఇది మనం వేసే రూఫ్ బోల్టింగ్ రాడ్ ఉంటుంది కదా, దాన్ని అట్టే పట్టుకుంటుంది. అండ్ ఇది వేసినాక 30 minutes తర్వాతనే మనం అయితే 13 tons లోడ్ టెస్ట్ కూడా చేస్తాం. ఇది మనం చర్నింగ్ చేసే క్రమంలో ఈ వైట్ ఏదైతే కెమికల్ ఉందో దీంతో మిక్స్ అయినప్పుడు మాత్రమే ఇది బైండ్ అవుతుంది, బోల్ట్ని బైండ్ చేస్తుంది. ఇది సపరేట్ ఉన్నంతసేపు మామూలుగా అయితే బైండ్ కాదు, పట్టుకోదు. ఈ చర్నింగ్ చేసే క్రమంలో మొత్తం తింపినప్పుడు ఇది ఈ వైట్ ఏదైతే కెమికల్ ఉందో దీంతో మిక్స్ అవుతుంది, అప్పుడే బైండ్ అవుతుంది.
సో సార్ ఏమంటున్నారంటే మీకు ఈజీ వేలో నేను చెప్తా వినండి. యాక్చువల్గా మనం జనరల్ స్టోర్ స్టేషన్స్ చూస్తే ఎంసిల్ టైప్ ఇది కూడా. అండ్ ఎప్పుడైతే ఈ వైట్ కెమికల్ అండ్ ఈ రెడ్ ఆర్ ఆరెంజ్ కలర్ ఈ పింక్ కెమికల్ ఉంది కదా, ఇవి రెండు మిక్స్ అయినప్పుడు మాత్రమే ఇది హార్డ్ అయిపోతుంది. అండ్ ఇవి రెండు మిక్స్ అయినప్పుడు ఈ రెండు కలిసిన జెల్ టైం వచ్చేసి 15 సెకండ్స్. అండ్ ఇవి రెండు హార్డ్ అవ్వడానికి 30 సెకండ్స్. సిమెంట్ క్యాప్సూల్స్ యూజ్ చేసే వాళ్ళం ఒకప్పుడు సిమెంట్ పౌడర్ పెట్టి, అదేంటంటే టైమింగ్ లేట్ అవుతుంది. సో ఇదెందుకంటే మనం హోల్ చేసినాక వాటర్ రావడాలు అది లేట్ అవుతుంది. దానివల్ల ఇదైతే 30 సెకండ్స్లోనే మొత్తం సెట్ చేస్తుంది. మనం వేసిన రూప్ బోల్ట్ ఉంది కదా, సో ఫుల్ సెట్ అయిపోయి దానికి కావాల్సిన బలాన్ని ఇస్తుంది. అండ్ మనం ఎంత కోల్ అయితే ఈ అండర్ గ్రౌండ్ నుంచి తీస్తున్నామో, అంటే ఎర్త్ లోపల నుంచి ఎంత కోల్ తీస్తున్నామో తర్వాత మళ్ళీ కుంగకుండా, సో అదే ప్లేస్ని ఇన్కంబస్టిబుల్ మెటీరియల్తో మనం అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇన్కంబస్టిబుల్ అంటే మంట రాని స్వభావం ఉంది. అంటే వుడ్ ఏదైనా చెక్కలో పెడదాం మళ్ళీ మండేది మైన్లోకి మండేది ఎంత తీసుకొస్తామో అంత డేంజరస్ మైన్స్కి. సో ఇది మండే గుణం ఉన్నటువంటిది కదా కోల్, అందుకోసమే ఇన్కంబస్టిబుల్ మెటీరియల్ అనేది ఇందులో యూజ్ చేస్తారు. దానికోసం ఇది శాండ్ ఆర్ ఫ్లై యాష్, బాటమ్ యాష్, ఇక్కడ STPP నుండి వస్తాయి కదా, బాటమ్ యాష్ ఫ్లై యాష్ అనేది ఇక్కడ యూజ్ చేస్తారు మళ్ళీ రీఫిల్లింగ్కి. సో ఆ రీఫిల్లింగ్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందంటే మైన్స్ నుంచి టబ్స్లో తీసుకొచ్చి రావడం అదంతా చాలా డబ్బుతో కూడుకున్న పని. అందుకోసమే ఈ స్టబ్బింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. స్టబ్బింగ్లో ఏంటంటే ఈ పైప్స్ ఉన్నాయి కదా, పై నుండి ఉంటుంది సర్ఫేస్ నుండి. ఈ పైప్స్లో వాటర్ ప్లస్ శాండ్, అంటే వాటర్తో శాండ్ని పైన మిక్స్ చేసి లోపలికి పంపిస్తారు. అంటే శాండ్ 1 రేషియో ఉంటే 3 వాటర్ 4 వాటర్, ఎంత డిస్టెన్స్ని బట్టి అట్లా వాటర్ అండ్ శాండ్ మిక్స్ చేసి మనకి ఎక్కడైతే వర్కింగ్ అయిపోతుందో, అంటే మనం ఎంతవరకు కోల్ తీయగలుగుతామో అంత తీస్తాం కదా, తీసిన తర్వాత ఆ కోల్ తీసిన ప్లేస్ని వాయిడ్ అంటారు. అది రీఫిల్ చేయడానికి ఈ స్టబ్బింగ్ ప్రాసెస్తో పైన ఇన్కంబస్టిబుల్ మెటీరియల్ని తీసుకొస్తాం. అండ్ అది ఎట్లా పడుతుందో కూడా వాటర్ అండ్ యాష్ మిక్స్ కూడా నేను చూపిస్తా. అలానే ఆ వాయిడ్కి ముందు ఇట్లా ప్రాప్స్ అండ్ కాక్స్ అరేంజ్మెంట్ ఉంటే స్కిన్ టు స్కిన్. ఈ స్కిన్ టు స్కిన్ ఎందుకంటే ఒక మనిషి కూడా లోపలికి పోరాదు, అందుకోసమే ఈ స్కిన్ టు స్కిన్ కాక్స్ అండ్ ప్రాప్స్ కార్నర్ ప్రాప్స్తో ఎట్లా వేసి పెడతారు. సో ఈ సర్దార్ ప్లాన్ లో ఏంటంటే డిస్ట్రిక్ట్ వరకే ఉంటది అంతే కదా. అంటే ఇప్పుడు ఇదంతా కోల్ బ్లాక్స్, ఈ పిల్లర్ మనం బయట ప్లాట్లు వేసినట్టే ఇక్కడ ప్లాట్లు వేసి రెడీ అటు పిల్లర్ ప్లాట్ తయారు చేసుకొని ఆ పిల్లర్స్ ని మధ్యలో మళ్ళీ దారులు వేసుకున్నారు. అదే అదే హాఫ్ లెవెల్ చేసుకొని ఆ హాఫ్ లెవెల్ తర్వాత పిల్లర్లు చేసుకున్నారు. మళ్ళీ స్లైస్ ఏమో తీస్తాం ఎక్స్ట్రాక్షన్ లో, రిడక్షన్ లో స్లైసులు తీసుకుంటూ వస్తాం. అండ్ రిబ్ అనేది సపోర్ట్ కోసం అందులోనే వదిలేస్తాం. 4 మీటర్ స్లైస్ తీసుకుంటాం, 2 మీటర్ సపోర్టింగ్ కోసం రిబ్ అందులోనే వదులుతాం. అంతే రైట్. ఇక్కడ బ్లాకింగ్ ఏరియా ప్రాజెక్ట్ లో ఇది సైమల్టేనియస్ స్వింగ్స్, అంటే రెండు ఒకేసారి జరపాలి పైన. సో ఇది కంటిన్యూస్ స్వింగ్స్ కాబట్టి ఇక్కడ బ్లాక్ చేసినా కూడా అంటే ఎట్లా నడుస్తాయంటే సైమల్టేనియస్ గా మీద ఇప్పుడు మనం 3 సీమ్ లో ఉన్నాం, దీని కిందనే 3 సీమ్ ఇక్కడ కూడా పని జరుగుతుంది. 4 సీమ్ లో పని జరుగుతుంది. మనం ఇక్కడ బ్లాక్ కొట్టే టైంలో ఆ వైబ్రేషన్ కింద ఎఫెక్ట్ చూపిస్తాయి వర్క్ చేసే వాళ్ళకి. అందుకోసం బ్లాక్ చేసే టైంలో తప్పకుండా కింది వారికి సమాచారం ఇవ్వాలి. దానికోసం ఇక్కడ సపరేట్ గా ఒక బోర్ హోల్ వేసుకొని ఇలాగా దాని నుంచి ఒక వైర్ తీసుకొని ఇక్కడ టెలిఫోన్ కమ్యూనికేషన్ కూడా అరేంజ్ చేసుకున్నాం. మాట్లాడండి. హలో, 3 సీమ్ లో ప్లాస్టింగ్ అవుతుంది. 3 సీమ్ లో ప్లాస్టింగ్ అవుతుంది. 29.5 లెవెల్ లో తిరుగుతుంది. పడి తీయమని చెప్పు. అన్న కిందకి ఫోన్ చేసి మరి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. సో ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చుకొని కింద ఉన్న ప్లేసెస్ కూడా ఖాళీ చేయించుకొని బ్లాస్టింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ మీద బ్లాస్ట్ కొట్టేటప్పుడు కింద వాళ్ళు ఎవరు ఉండవద్దు, కింద కొట్టినా కూడా మీద వాళ్ళకి చెప్తారు. సో తప్పకుండా వర్కింగ్ ప్లేసెస్ నుంచి బయటకు వచ్చినాకనే బ్లాస్టింగ్ ఆపరేషన్ అయితే ప్రొసీడ్ చేస్తారు. అండ్ ఈ ఫస్ట్ స్టేషన్ లో వాటర్ బేసిన్ కూడా చూడొచ్చు. అండ్ బయట ఎట్లుంటే సేమ్ అదే అడ్వాన్స్ టెక్నాలజీతో ఇక్కడ వాష్ బేసిన్స్ కూడా అరేంజ్ చేస్తున్నారు. అండ్ ఈ ఫస్ట్ ఎయిడ్ స్టేషన్ లో మామూలుగా చూసుకుంటే స్టోన్ డస్టింగ్ మొత్తం ఉంది, ఎక్కడ రూఫ్ కి కూడా వేసారు వేరే ప్లేస్ లో. వేరేస్ ఇన్ ఫస్ట్ ఎయిడ్ స్టేషన్ లో మాత్రం స్టోన్ డస్టింగ్ లేదు, ఇది వైట్ వాష్ చేసారు. వైట్ వాష్ ఎందుకు ఇక్కడ స్టోన్ డస్ట్ చేయలేదంటే, ఈ డస్టింగ్ ఎందుకు చేయలేదంటే ఇక్కడ ఎవరైనా మామూలుగా ప్రథమ చికిత్స కోసం అంటే ఫస్ట్ ఎయిడ్ కోసం ఎవరైనా చిన్న గాయాలు ఏమైనా కూడా ఇక్కడే పడుకోబెడతారు. సో వాళ్ళ కంట్లో కానీ ఏది డస్ట్ పడుతుంది కాబట్టి, సో అందుకే ఇక్కడైతే ఈ డస్టింగ్ అనేది చేయలేదని చెప్తున్నారు ఇక్కడ అధికారులు.
మీరే చూసారు కదా ఎంతమంది కార్మికులు కలిసి ఈ బొగ్గుని ఎలా వెలికి తీస్తున్నారో. ఇంత కష్టపడి తీసిన బొగ్గుని ఇక్కడ టిప్లర్ సహాయంతో కింద ఉన్న బంకర్లో లోడ్ చేస్తారు. మరలా ఆ బంకర్ నుండి లారీల్లో ఆర్ వ్యాగన్లోంచి థర్మల్ పవర్ ప్లాంట్కి తరలిస్తారు. అప్పుడే థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి మనకు పవర్ జనరేషన్ జరుగుతుంది. కాబట్టి ఇంత కష్టపడి తీస్తున్న బొగ్గుని, ఈ విద్యుత్ని మనం వృధా చేయకుండా బయటికి వెళ్ళే సమయంలో, ఇంటి నుంచి మనం బయటికి వెళ్ళే సమయాల్లో లైట్లు ఫ్యాన్లు ఊరికే స్విచ్ ఆన్ చేసి ఉంచకుండా స్విచ్ ఆఫ్ చేయడం మన బాధ్యతగా గమనించాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసాం శాంతిగని మైన్. ఈ మైన్కి రావడానికి ముఖ్య కారణాలు 2 ఉన్నాయి. ఒకటి, అత్యంత అడ్వాన్స్డ్ షాఫ్ట్ ఇక్కడే ఉంది. అండ్ దాంతోపాటు అడ్వాన్స్డ్ మైనింగ్ మిషనరీ బోల్టర్ మైనర్ కూడా ఇదే మైన్లో ఉంది. సో ఆ బోల్టర్ మైనర్ని చూద్దామనే ఈ మైన్కి కూడా వచ్చినాము. మీకు క్లియర్గా చూపిస్తాము, చూడండి. సో ఈరోజు అయితే మన అతి పురాతనమైన శాంతిగని మైన్, అంటే సింగరేణి సంస్థ స్టార్ట్ అయిన కొత్తలోనే ఈ మైన్ అయితే 1944 నియర్లీ ఆ టైంలో స్టార్ట్ అయింది. సో ఈ మైన్ మేనేజర్ గారితో మనం ఉన్నాము. సార్, గుడ్ మార్నింగ్ సార్. Good morning to all. My name is Sanjay Kumar Sinha, working as a colliery manager since 2021. So Sandhi కోసం మాట్లాడితే, Sandhi Khani was opened in 1954, approx 70 years old mine, and production was started in 1957, and we are working at a depth of 600 meter, and only one seam is working, that is called Salarjung seam, and the thickness of this seam is 7 meter, and we are working in bottom section. So only one bolter miner is present in our mine for coal cutting operation, and out by belt is being maintained by Singareni, and bolter miner is being maintained by JMS people. So how many seams are there in our mine, sir, totally? Presently only one seam is available. That is called Salarjung seam, and a depth of thickness of Salarjung seam is about 7.2 meters. And we are working along the bottom section. So bolter miner is only for development for preparation of the long wall panel. So it is under development process. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ ది ఇన్ఫ్లుయెన్సర్ 2.0. అండ్ ఈరోజు అయితే ఈ సింగరేణి సంస్థలోనే చాలా పురాతనమైన మైన్కి వచ్చినాం. పురాతనమే కాదు, అత్యంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా ఇదే మైన్లో ఉంది. అదే మన బెల్లంపల్లిలో కానీ శాంతిగని మైన్. అండ్ ఈ అండర్ గ్రౌండ్ మైన్కి ఇప్పుడే షాఫ్ట్ దగ్గర వచ్చినాం. ఆ షాఫ్ట్ ప్రొసీజర్ కూడా మీకు చూపిస్తా క్లియర్గా. అండ్ రైట్ నో వీఆర్ ఎట్ మ్యాన్ రైడింగ్ పాయింట్. అది పవర్ ప్యాక్ మొత్తం పవర్ ప్యాక్, ఇది మొత్తం డ్రైవ్ యూనిట్. అంటే ఈ పుల్లి నడపడానికి మొత్తం అక్కడ నుంచి వస్తుంది. ఏది అంటే ఆయిల్ ప్రెషర్ ఆయిల్ మొత్తం. సో ఆ హైడ్రాలిక్ ఆయిల్ ప్రెషర్ అక్కడ నుంచి వస్తుంది. దీంట్లోంచి వచ్చి ఈ డ్రమ్ నుండి రొటేట్ చేస్తుంది. లోపల పిస్టన్స్ ఉంటాయి. దీంట్లో రెడ్ కలర్ ఉంది చూసినా, దీని లోపల పిస్టన్స్ ఉంటాయి. ఆ పిస్టన్స్ ని నెట్టినప్పుడు రొటేషన్ అవుతుంది. సో అంతే పర్ఫెక్ట్. ఒకటే సైడ్ రొటేషన్ ఉంటుంది. వన్ సైడ్ వెళ్ళేది ఉంటుంది. కింద ఇంకోటి ఉంటుంది చిన్నది, అది రిటర్న్ యూనిట్ అంటారు దాన్ని. అది రిటర్న్ పుల్, అది రిటర్న్ పుల్, ఇది డ్రైవ్ పుల్ అంటారు. సో అది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు. అది కిందికి వస్తుంది బట్టి. అండ్ చూస్తున్నాం కదా, మ్యాన్ రైడింగ్ లో కూడా టర్నింగ్స్ అయితే ఉన్నాయి. ఇది కర్వ్ స్టేషన్, ఇది కర్వ్ స్టేషన్. సో ఇట్లా వచ్చిన డిప్ డైరెక్షన్ మారడం వల్ల ఆ డిప్ డైరెక్షన్ కి మనం ఏదైతే షేర్ చేసుకుంటామో అది వెళ్ళాలి. కాబట్టి ఇలాంటి కర్వ్ స్టేషన్లు ఉన్నాయి. చూడండి, ఇది చూపినా. ఇట్లా వచ్చిన డిప్ స్ట్రైట్ గా కిందికి ఉండాలి అక్కడికి. ఇట్ సైడ్ పాసిబిలిటీ లేకుండా స్ట్రైట్ ఈ డిప్ డైరెక్షన్ కి స్ట్రైట్ గా లేకుండా డైవర్ట్ అయింది. ఎందుకు డైవర్ట్ అయితే మనకి మినరల్ డిపాజిట్ ఉన్న దాన్ని బట్టి మనం అయితే ఈ డిప్పింగ్ లో వెళ్తాం. సో డిప్ అనేది ఇటు సైడ్ కి అయిపోయింది. అది కూడా జియోలజికల్ డిస్టర్బెన్స్ వల్లనే ఇవన్నీ ఇలాంటివన్నీ మనం చేసుకోవాల్సి వస్తుంది. ఇన్ కేస్ ఎమర్జెన్సీ ఉంది, ఇక్కడ ఏదైనా మామూలుగా చిన్న ఏదన్నా అంటే అనుకోకుండా ఏదైనా ఇన్సిడెంట్ ఏమన్నా అయింది, రోప్ ఏమన్నా స్లిప్ అవ్వడం అలాంటివి ఏమన్నా అయితే మొత్తానికి మనం ఈ మ్యాన్ రీడింగ్ సిస్టమ్ని ఆపేయాలి అనుకుంటే ఇక్కడ ప్రతి స్టేషన్కి ఒక ఇంటర్వెల్, ఒక టైం డిస్టెన్స్ ఇంటర్వెల్లో ఇలాంటి ఎమర్జెన్సీ స్టాప్స్ ఉంటాయి. ఇది ఎమర్జెన్సీ స్టాప్. ఇది నొక్కి పెట్టినామంటే ఇంకా మ్యాన్ రీడింగ్ స్టార్ట్ అవ్వదు. ఇట్లా పెట్టేసుకున్నామంటే ఈ లాక్ పెట్టేసినామంటే మళ్ళీ మనం ఈ లాక్ ఇట్లా తీసే వరకు మ్యాన్ రీడింగ్ స్టార్ట్ అవ్వదు.
సో ఇది ఇలా పెట్టేసుకొని ఇక్కడే పక్కన ఫోన్ ఉంది, ఫోన్తో పైన ఈ కమ్యూనికేట్ చేసుకోవాలి. ఏది ఈ ఆపరేటర్ ఉంటుంది కదా, ఆపరేటర్కి కాల్ చేసి అసలు ఏమైంది, ఇన్సిడెంట్ అయింది, వాళ్ళకి ఫర్దర్గా మనం చిన్న ప్రైమరీ ఇన్ఫర్మేషన్ మనం ఇస్తే దీన్ని మేనేజర్ దృష్టికి కూడా వాళ్ళు తీసుకెళ్తారు అండ్ తగిన చర్యలు తీసుకొని దీన్ని రెక్టిఫై చేసే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ ఎంప్లాయీస్ కూడా దీన్ని ఎప్పుడు మిస్యూజ్ అయితే చేయవద్దు. ఇది మిస్యూజ్ చేయడం వల్ల షిఫ్ట్ వర్కింగ్ మొత్తం ఆగిపోతుంది. అండ్ నేనైతే రిలీజ్ చేసిన వెళ్దాం పద. ఏం అర్థమైతే లేదు కదా, నాకు కూడా అర్థం కాలే, బట్ క్లియర్గా అనుకున్నాక తెలిసింది ఏంటంటే ఇది మన మైన్ ప్లాన్. అసలు మైన్ ప్లాన్ అంటే ఏంటో నేను చెప్తాను, ఈ గీతలు ఇదంతా ఏందో నేను చెప్తా. ఇదంతా కూడా ఒక సీమ్ అంటే మీకు ఇంతకుముందుకే చెప్పిన కోల్ని, ఇప్పుడు మన భూమిలో ఏర్పడిన కోల్ లేయర్స్ని ఒక సీమ్ అంటాము. ఆ సీమ్ ప్లాన్ ఇట్లా గీతలు ఎందుకు ఉన్నాయంటే ఇది కూడా నార్మల్ ఒక లేయరే. ఆ లేయర్ని ఈ గీతలు ఏంటంటే ఒక్కొక్క దారి వేసుకుంటూ మనం లోపలికి వచ్చినాం. ఈ దారి ఒక్కొక్కటి ఈ గీత ఉంది కదా ఇంత వెడల్పు ఉంటుంది, ఇటు చూపియాను, ఇంత వెడల్పు ఉండి ఇంత వెడల్పు హైట్తో ఉన్నదే ఈ దారులన్నీ. అండ్ మనం వచ్చిన ప్లేస్ ఇందాక షాప్ నుండి కూడా ఇక్కడ 43 లెవెల్లో ఇక్కడ దిగినాము, దగ్గర తీసుకురాను. ఇది ఫస్ట్ ఎయిడ్ స్టేషన్, ఇక్కడ దిగి ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ ఎంబార్కింగ్ స్టేషన్ మ్యాన్ రైడింగ్లో. ఇక్కడ నుండి మనం మ్యాన్ రైడింగ్ ఈరోజు నడవలేదు కాబట్టి నడుచుకుంటూ వచ్చినాము, ఎందుకంటే మీకు అన్నీ చూపించుకుంటూ వచ్చినాం కదా. నడుచుకుంటూ వచ్చి ఇక్కడ నుండి సేమ్ ఇదే డిప్ డైరెక్షన్, అంటే ఇంకా అండర్ గ్రౌండ్ లోపలికి ఇలా వచ్చి ఇక్కడ కర్వ్ సెక్షన్ మీకు చూపించిన ఇందాకనే, ఇక్కడ ఫాల్ట్ వల్ల కర్వ్ వచ్చింది. ఇక్కడ నుండి మళ్ళీ కిందికి వచ్చి డిసెంబార్కింగ్ స్టేషన్ ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఫస్ట్ స్టేషన్ దాటుకొని ఇదిగోండి ఈ ప్లేస్లో మనం అయితే ఇక్కడ ఉన్నాం. సో ఒక క్లారిటీ ఇప్పుడైతే ఈ మైన్ మీద ఒక క్లారిటీ అనేది వచ్చింది మనకి. అండ్ ఇక్కడ మనం ఇప్పుడున్న లొకేషన్ వచ్చేసి పైనుండి 500 మీటర్ల డెప్త్, 500 వర్టికల్ డెప్త్లో ఇక్కడ ఉన్నాం. ఇట్లా మనం నడుచుకుంటూ వచ్చింది. ఈ గ్రేడియంట్లో చాలా డెప్త్స్ ఉన్నాయి, బట్ మన పాయింట్ వర్టికల్గా చూసుకుంటే భూమి నుండి 500 మీటర్స్ లోపల ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్నాం. అండ్ ఇది వచ్చేసి ఓవరాల్ మైన్ ప్లాన్. ఇవి అబండెంట్ వర్కింగ్స్, అంటే ఓల్డ్ వర్కింగ్స్ అన్నీ అయిపోయినవి, అబండెంట్ వర్కింగ్స్కి వస్తుంది. ఈ శాంతిగాని మైన్ చాలా పెద్దది, ఇప్పుడు కాదు 1954 అంటే మాటలు కాదు, నియర్లీ అబౌట్ 70 years హిస్టరీ ఆఫ్ దిస్ మైన్. ఇవి అప్పుడు జరిపినవి. ఇప్పుడు న్యూ టెక్నాలజీతో న్యూ మెథడ్స్తో ఇందులోకి వచ్చేసినాం. ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉంది, డీపిల్లరింగ్కి రాలేదు. ఇది డెవలప్మెంట్ స్టేజ్లోనే. డెవలప్మెంట్ స్టేజ్ అంటే ఏంటంటే ఫస్ట్ ఈ దారులు చేసుకుంటూ పోయేది డెవలప్మెంట్ స్టేజ్ అంటే ఈ దారులు చేసుకుంటూ ఇట్లా పిల్లర్ ఫార్మేషన్, ఈ కోల్ అంతా కూడా ఒక పిల్లర్ లాగా తయారు చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇక్కడ కొన్ని స్క్వేర్ పిల్లర్స్ ఉన్నాయి, కొన్ని రాంబస్ పిల్లర్స్ ఉన్నాయి. సో ఇట్లా చేసుకుంటూ వెళ్ళినాక ఎప్పుడైతే వెన్ వి గో టు డీపర్ లెవెల్స్, ఇంకా మనకి మినరల్ డిపాజిట్ అంతా అయిపోయింది. డిపాజిట్ అంతా అయిపోయినప్పుడు మనం దీన్ని డీపిల్లరింగ్ అంటాం. ఆ డీపిల్లరింగ్ ఆప్షన్ అనేది ఎట్లా అంటే ఈ లాస్ట్ నుండి తవ్వుకుంటూ, ఈ పిల్లర్ ఉంది కదా, పిల్లర్ మొత్తాన్ని తవ్వుకుంటూ పై వరకు వస్తాం. ఇట్లా తవ్వుకుంటూ కిందికి వదిలేస్తూనే పై వరకు వస్తాం. తవ్వినా కూడా మనం ఏం చేస్తామంటే దాన్ని అట్లనే ఒక గుహలాగా వదిలేయకుండా, ఎందుకంటే అట్లా వదిలేస్తే ఫర్దర్ ఫ్యూచర్లో మన భూమికి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా ఏ ప్రాబ్లం రాకుండా స్టవింగ్ ఆర్ కేవింగ్ ఆపరేషన్ ద్వారా, ఇక్కడ స్టవింగ్ ఆపరేషన్ అంటే వేరే ఇన్కంబస్టబుల్ మెటీరియల్ ఇసుక లేదా బాటమస్ ఫ్లై యాష్ని నింపుకుంటూ, వాటర్తో నింపుకుంటూ మనం పైకి వచ్చి భూమిలో కూడా ఈ బలాన్ని అలానే చేకూరుస్తూ మనం పై వరకు వస్తాం. ఇట్లా తవ్వుకుంటూ ఇదంతా వస్తాం. అండ్ ఇన్ని పిల్లర్స్ తవ్వాలంటే ఇంకా సింగరేణికి ఎంత లైఫ్ ఉందో మీరే ఎస్టిమేట్ చేసుకోండి. ఈచ్ పిల్లర్ ఇక్కడ చూసారు కదా 100 x 100, ఇవి 100 x 100 షేప్ రాంబస్ పిల్లర్స్ అంటే మినిమం ఇంకొక 30 to 40 years ఉంది ఈ మైన్కి. ఇక్కడ చూస్తున్నది అయితే మైన్ ప్లాన్. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ SSR అంటారు, సిస్టమేటిక్ సపోర్టింగ్ రూల్స్. అసలు సిస్టమేటిక్ సపోర్టింగ్ రూల్స్ అంటే ఏంటో ఇప్పుడు చెప్తా వినండి. మైన్స్లో ఏదైనా కూడా ఈ సిస్టమేటిక్ సపోర్టింగ్ రూల్స్ వల్ల మనం ఇప్పటి వరకు ఇంత స్టేబుల్గా ఉండగలిగినాం. ఎందుకంటే మైన్ అనేది మనం ఒక ప్రకృతికి విరుద్ధంగా ఇక్కడ ఉన్న మినరల్ని రాకపోవడానికి ప్లాన్ చేస్తున్నాం. అలాంటప్పుడు మన సేఫ్ సైడ్ కూడా చూసుకోవాలి. మన సేఫ్ సైడ్ ఎలా అంటే మనం ఒక గుహ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాం, మిషనరీని పంపిస్తున్నాం. ఒక గుహ చేసుకుంటూ వెళ్తున్నాం అంటే మన మీద ఉన్న రాయి కూడా పడే అవకాశాలు ఉంటుంది, తప్పకుండా పడుతుంది. మనం ఏది SSRని ఫాలో అవ్వకపోతే తప్పకుండా పడుతుంది. ఈ సేఫ్టీ అండ్ ఈ సపోర్టింగ్ ఎలా చేస్తాం అనేది అంతా కూడా మన మైన్ మేనేజర్ గారు డిసైడ్ చేసి DDMS ఆర్ DGMS పంపిస్తే వాళ్ళు అప్రూవల్ తీసుకొచ్చి మన మైన్ ఇక్కడ ఉన్న స్ట్రాటా కండిషన్స్ ప్రకారం మనకు ఒక SSRని అయితే వాళ్ళు ఇస్తారు. అండ్ అదే SSRని ఇక్కడ వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. సార్ చూస్తున్నాం కదా, ఇదే ఫీడర్ బ్రేకర్. అసలు ఇక్కడ ఏం వర్క్ చేస్తుంది చెప్తారు కదండి. అండ్ ముందుగానే చెప్తున్నా, ఇక్కడికి ఎవరు రావద్దు, ఇక్కడికి మనుషుల అనుమతి లేదు. ఇప్పుడు మేము అంటే ఆఫ్లో ఉంది, మెయింటెనెన్స్ వర్క్ జరుగుతుంది కాబట్టి నేను రావడం జరిగింది.
అండ్ ఇక్కడ ఏం జరుగుతున్నారు అంటే ఇక్కడ ఆపరేటర్ కూడా ఇక్కడే ఉన్నారు. సో నేను వచ్చిన ఏంటంటే మనకి లోపల సో బోల్టర్ మ్యాన్ ఏదైతే కట్ చేస్తుందో లోపల చూపిస్తాను మీకు బోల్టర్ మ్యాన్ అంటే ఏంటి అనేది. సో అది ఏం కట్ చేస్తుందో అంతా కూడా ఈ బెల్ట్ ద్వారా ఇక్కడికి వస్తుంది. అయితే అది కట్ చేసినప్పుడు సైజ్ ఎక్కువ ఉంటుంది కదా, నార్మల్గా ఫిక్స్డ్ సైజ్ రాదు కటింగ్ అప్పుడు. సో మనకి బయటికి బెల్ట్ మీద పోవడానికి 50 mm సైజ్ ఉంటేనే బాగుంటుంది. అంటే బెల్ట్ జామ్ కాదు, లేకపోతే పక్కకి క్యారీ చేయడం కానీ బెల్ట్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటాయి, ఎక్కువ సైజ్ లంప్స్ ఉంటాయి. అందుకోసమే ఇక్కడ స్పీడర్ బ్రేకర్ని అరేంజ్ చేసుకున్నాం. ఇది ఏం చేస్తుందంటే అక్కడ నుండి వచ్చిన బొగ్గులు మొత్తం ఇక్కడ వదిలేసి ఇక్కడ చిన్న బంకర్, ఇది చిన్న మినీ బంకర్ అనుకోండి. ఇక్కడికి వచ్చి పడగానే ఇది ఉంది కదా, ఇది ఒక కన్వేయర్. ఈ కన్వేయర్లో పై వరకు వస్తుంది. వచ్చినాక ఇక్కడ అండ్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ టూత్తే మన పెద్ద సైజు ఉన్న లంప్స్ ని కట్ చేసి 50 mm సైజ్కి మనకి నెక్స్ట్ లెవెల్ అక్కడ ఉంది చూడండి, ఆ బెల్ట్ లోకి డెలివరీ చేస్తుంది. సో ఈ బెల్ట్ లోకి డెలివరీ చేసినాక ఆ బెల్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చిన కోల్ని ఇక్కడ నుంచి ఏదైతే డెలివరీ ఈ కన్వేయర్ ఈ ఫీడర్ బ్రేకర్ ఏదైతే డెలివరీ చేస్తుందో బెల్ట్ పైకి సేమ్ ఆ బెల్ట్ తీసుకెళ్ళి సర్ఫేస్ పైన డెలివరీ చేస్తుంది. సర్ఫేస్ బంకర్ లో స్టోర్ అయ్యి ఆ సర్ఫేస్ బంకర్ నుండి మనకి లారీలో కానీ ట్రక్స్ లోకి వచ్చి అక్కడ నుండి నెక్స్ట్ ఫర్దర్ గా ఇది ఎక్కడికి సిఎస్కి పోయి కోల్ హ్యాండ్లింగ్ పాయింట్ అండ్ కోల్ శాంప్లింగ్ పాయింట్కి వెళ్ళి అక్కడ నుండి ఫర్దర్ గా మనకి ఏది వ్యాగన్స్ ఆర్ ట్రక్స్ ఆర్ లారీస్ దేంట్లో అయినా థర్మల్ పవర్ ప్లాంట్ లేదా ఇంకే లైట్ పెట్టండి. సో అక్కడ సిహెచ్కి వెళ్ళినాక అక్కడ నుంచి వ్యాగన్స్లో కానీ అంటే ట్రైన్స్లో కానీ లేక మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైనా అవ్వచ్చు. బట్ చివరికి చేసేది మాత్రం థర్మల్ పవర్ ప్లాంట్కి 80% ఆఫ్ కోల్ ఇక్కడ నుండి వెళ్తుంది. కంటైనర్ మైండ్కి అడ్వాన్స్డ్ బోల్డర్ మైండ్. దీనికి మనకి ఏంటంటే బోల్డర్ మైండ్లో మన ఫేస్ పిరమిడ్స్ వచ్చేసి 5.2 విడ్త్ ఉంటుంది. కట్ విడ్త్ 5.2, కటింగ్ విడ్త్ వచ్చేసి హైట్ వచ్చేసి 3.6 meters. దీనికి 4 రిగ్గులు ఉంటాయి. ఎట్ ఏ టైం మనం 4 రిగ్గులతోటి సపోర్టింగ్ చేసుకోవచ్చు. రూఫ్కి 2.4 బోల్టింగ్ చేస్తాం. సైడ్ వచ్చేసి 1.8 meters సైడ్ బోల్ట్ చేసేస్తాం అన్నట్టు. సైమల్టేనియస్ కటింగ్ అండ్ ఆపరేషన్ సైమల్టేనియస్గా ఉంటుంది. ఇది ఒకటి అడ్వాంటేజ్ టు ద సిఎం కంటైనర్స్ మైనర్ కంటే అడ్వాన్స్డ్ ఇది పనిచేస్తుంది. మనకి ముందట బోల్టింగ్ అక్కడ స్టాంప్ వచ్చేసి బోల్ట్ ఉంది కదండి, ఇది సైడ్ బోల్ట్, ఇది 0.2 meter ఉంటుంది. ఇక్కడ నుంచి ఫస్ట్ బోల్ట్ టు సెకండ్ బోల్ట్ 1.1, దాని నుంచి వెళ్ళి మిడిల్ బోల్ట్ నుంచి వెళ్ళి కింది దానికి 1.1, కిందికి వచ్చేసి 3.6. సేమ్ 5.2 meters విడ్త్ ఉంటుంది. విడ్త్ ఎట్లా 0.2, 0.805 ఈ రెండు ఈ భూమికి ఆ బోల్ట్కి ఈ బోల్ట్కి మధ్యలో వచ్చేసి 1.48 meters. ఎందుకంటే మనకి ఈ భూమి అనేది ఇట్లా కిందికి మీదకి అవుతుంది కదా, రిగ్ ఆపరేషన్ అనేది ఆ డిస్టెన్స్ అవుతుంది కాబట్టి 1.48 meters ఉంటుంది. సేమ్ ఈ సినారియోనే అటు సైడ్ అప్లై అవుతుంది. అట్లా దాని విడ్త్ వచ్చేసి 5.2 meters ఉంటుంది. దీనికి మనకి ఇది కెనోపీ. మా క్రూ వచ్చేసి మొత్తం మేము ఒక 50 to 20 members ఉంటామండి. అందులో 4 టెక్నీషియన్స్, ఒక షిఫ్ట్ ఇన్ఛార్జు, మైనింగ్ ఏఎన్ఎం నుంచి వచ్చేసి ఏఎన్ఎం ఇన్ఛార్జు, 4 బోల్టర్లు, ఇట్లా మాదొక క్రూ ఉంటుందండి. ఎంత అడ్వాన్స్ వెళ్తుంది? ఎంత అడ్వాన్స్ వెళ్తున్నారు అకార్డింగ్ టు బెల్ట్ అవైలబిలిటీ. బెల్ట్ కండిషన్ 6 hours అవైలబిలిటీ ఉంటుంది మాకు. ఈజీగా మేము 6 hours లో ఒక 10 meters ఈజీగా మేము ప్రోగ్రెస్ గెయిన్ చేయవచ్చు. పర్ డేకి వచ్చేసి 18 meters 20 meters గెయిన్ చేయవచ్చు. సో ఒక క్యాలిబర్ ఉంది అన్న. ఇక్కడ కూల్ కటర్ కనిపిస్తుంది కదా, ఇది కటర్ అండి. ఇది కటర్. దీని విడత వచ్చేసి చెప్పాను ఆల్రెడీ 5.2 meters.
1.1 డై అది కోల్ కట్ అయిన తర్వాత కోల్ కన్వే అవుతూ ఇక్కడ మన కింద కన్వేర్ ఉంటుంది. దీనికి గ్యాదరింగ్ ఆర్మ్స్ ఉండవు, CMకి ఉంటాయి గ్యాదరింగ్ ఆర్మ్స్. దీనికి గ్యాదరింగ్ ఆర్మ్స్ ఉంటాయి. ఆటోమేటిక్గా కోల్ కన్వే అవుతూ కన్వేర్ నుంచి మనకు డిశ్చార్జ్ ద్వారా BBC అటాచ్మెంట్ ఉంటుంది. దీనికి బ్రిడ్జ్ బెల్ట్ కన్వేర్ అంటారు. BBC అసెంబుల్డ్ ఆన్ హెవీ సెక్షన్. హెవీ సెక్షన్స్ ఉంటాయి, మనకు 6 ఉంటాయి. ఈచ్ హెవీ సెక్షన్ డిస్టెన్స్ వచ్చేసి 3 మీటర్లు. ఇట్లా 18 మీటర్లు మనము ఎట్ ఏ టైం మనం బెల్ట్ ఎక్స్టెన్షన్ చేసుకొని కటింగ్ చేయడానికి వీలుగా ఉంటుంది మనకి. అది దేని మీద అసెంబుల్ అయి ఉంటుంది అంటే హెవీ సెక్షన్ మీద BBC అసెంబుల్ అయి ఉంటుంది. అది వెనుక ఉంటుంది, చూపిస్తాను. శాంతిగంలో మన సపోర్టింగ్ సిస్టమ్ సార్ చెప్పినట్టుగా పైన 2.4 రూఫ్ చేస్తాం, సైడ్కి వచ్చేసి 1.5 చేస్తాం. ఇక్కడ మనకు స్పెషల్ టెక్నాలజీ ఏంటి అంటే కేబుల్ బోల్టింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. 6.1 మీటర్ కేబుల్ బోల్టింగ్ ఉంటుంది మనకి. 6.1 మీటర్ లెంత్ ఉంటుంది కేబుల్ బోల్ట్, అదొకటి మెయిన్. కేబుల్ బోల్ట్ వేసిన తర్వాత దానికి ప్రిటెన్షన్ చేస్తాము. ప్రిటెన్షన్కి మనము 30 టన్స్ లోడ్ ఇస్తాం. ఎప్పుడైతే మన నార్మల్ కేబుల్ బోల్ట్ వేసినప్పుడు 30 టన్స్ ఇస్తుంది. దీని తర్వాత దీనికి సిమెంట్ ఇంజెక్షన్ కూడా చేస్తాం. సిమెంట్ ఇంజెక్షన్ ప్రాసెస్ చేసిన తర్వాత ఈ ఒక్క కేబుల్ 60 టన్స్ లోడ్ నాపే కెపాసిటీ ఉంటుంది కాబట్టి ఆ విధంగా సిమెంట్ ఇంజెక్షన్ కూడా చేసి మనము ఇంత డెప్త్లో ఉన్నాం కాబట్టి సేఫ్టీ కోసం ఇలాంటి ప్రికాషన్స్ అడిషనల్గా తీసుకుంటాం. మోర్ దాన్ 600 మీటర్స్. దీనికి మినిమం 12 బార్ వస్తేనే వాటర్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఉంటుంది అన్నమాట. చూస్తున్నాం కదా సింగరేణిలో గల అడ్వాన్స్ టెక్నాలజీ మైనింగ్ గురించి కూడా మీకోసం క్లియర్గా చెప్పబోతున్నాను. అండ్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. सब कुछ इसमें से ऑपरेट करता है क्या? ठीक है. कितना डिस्टेंस में से ऑपरेट? 100 मीटर्स. ठीक है. అండ్ ఈ యూనిట్ యూజ్ చేసే ఈ బోల్టర్ మైన్ ఆపరేషన్స్ అంతా కూడా మనం చేస్తాం. అండ్ దీన్ని డిస్టెన్స్ దీని కనెక్టివిటీ డిస్టెన్స్ వచ్చేసి 100 మీటర్స్ వస్తుంది. సో ఆ 100 మీటర్స్ వ్యవధిలో ఉండి దీంతోనే ఈ ఇంత పెద్ద మిషన్ని ఆపరేట్ అయితే చేస్తున్నాం మనం. చెప్పండి. మనం ఇందాక చెప్పినట్టుగా కోలు కటర్ చూసాం కదా, కటర్ కట్ చేసిన కోలు త్రూ కన్వే అయ్యి కన్వేర్ ద్వారా ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి మనకు డిశ్చార్జ్ అవుతుంది. ఇది BBC. ఈచ్ BBC వచ్చేసి 3 మీటర్స్ ఉంటుంది డిస్టెన్స్ వచ్చేసి. ఈ BBC అసెంబ్లీ ఇందాక చెప్పినట్టుగా BBC అనేది ఏవి సెక్షన్ మీద అసెంబ్లీ అయింది. ఇది ఏవి సెక్షన్. ఏవి సెక్షన్ కూడా ఈచ్ ఏవి సెక్షన్ డిస్టెన్స్ వచ్చేసి 3 మీటర్స్. 6 ఉంటాయి ఇట్లా, అంటే 18 మీటర్స్. అంటే ఎట్ ఏ టైం మనం బెల్ట్ 18 మీటర్స్ ఎక్స్టెండ్ చేసి 18 మీటర్స్ మనం కటింగ్ చేసుకోవచ్చు. కటింగ్ 18 మీటర్స్ కటింగ్ అయిన తర్వాత మళ్ళీ బెల్ట్ ఎక్స్టెన్షన్ అనేది చేసుకోవాలి. ఇది BBC అంటే బ్రిడ్జ్ బెల్ట్ కన్వేయర్. ఈ సిస్టమ్ అనేది మనకి ఇవన్నీ మూవబుల్, లాస్ట్కి వేసేది ఫిక్స్డ్. ఫిక్స్డ్. ఈ హెవీ సెక్షన్స్ ఫిక్స్. అంటే హెవీ సెక్షన్స్ మనం పుల్లింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనకు టేల్ ఎండ్ అది. ఈ టేల్ ఎండ్ హుక్ వేసుకొని మన బియ్యంకి ఒక హుక్ ఉంటుంది. చైన్ తోటి మనం పుల్లింగ్ చేసుకోవాలి. ఎవ్రీ టైం అట్లా అదే ప్రాసెస్ అనేది ఎవ్రీ టైం రెగ్యులర్గా అదే ప్రాసెస్ అన్నట్టు. ఆఫ్టర్ 18 మినిట్స్ కటింగ్ అంటే అదే కట్ చేసుకొని అదే బోల్టింగ్ చేసుకొని అడ్వాన్స్ వెళ్తున్నాం. జస్ట్ మనం దీన్ని చేయాల్సింది ఏంటంటే బెల్ట్ అడ్వాన్స్మెంట్ మాత్రం ఎవ్రీ 18 మీటర్స్కి చేంజ్ చేసుకోవాలి అంతే. బెల్ట్ ఎక్స్టెన్షన్. ఇదే హైగ్రోమీటర్. ఇది రొటేషన్ వచ్చేసి 200 RPM, అంటే నిమిషానికి 200 సార్లు తిప్పాలి. అప్పుడే కరెక్ట్గా వెట్ బల్బ్ టెంపరేచర్ అండ్ డ్రై బల్బ్ టెంపరేచర్ ఇవి రెండు యూజ్ చేస్తే మనకి హ్యూమిడిటీ ఎంత ఉందనేది తెలుస్తుంది. అండ్ ఇది వెంటిలేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. దీన్ని మన భూమిలో గల హ్యూమిడిటీని. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనిమోమీటర్ అన్న ఇచ్చారు. సో ఈ అనిమోమీటర్ ఉంది కదా, చూస్తున్నారు కదా మీటర్ తిరుగుతుంది. యాక్చువల్గా అనిమోమీటర్ ఇదేంటంటే లోపలికి వచ్చే గాలి క్వాలిటీని చెక్ చేసేది ఈ అనిమోమీటర్. ఈ అనిమోమీటర్ని ఇదాన్ని పట్టుకోకుండా మొత్తం గ్యాలరీ అంటే ఈ రోడ్వే ఉంది కదా, రోడ్వే అంతా కూడా దీన్ని స్ప్రెడ్ చేస్తూ ఇట్లా చెక్ చేయాల్సి ఉంటుంది. అనిమోమీటర్ వచ్చేసి ఎయిర్ క్వాంటిటీ అనేది చెప్తుంది, ఎంత క్వాంటిటీ ఎయిర్ వస్తుంది అనేది. సో దీంతోపాటు ఇంకా CO డిటెక్టర్స్ ఇవన్నీ కూడా వెంటిలేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు డైలీ తప్పకుండా మెసేజ్ చేసి మైన్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అనేది మేనేజర్ గారితో తప్పకుండా రిపోర్ట్ అంతా చెప్పేసి సైన్ తీసుకుంటారు.
అని ఎందుకంటున్నా, ఈ షాఫ్ట్ వైండింగ్ ఉంది కదా, ఇదంతా అడ్వాన్స్. అంటే దీంట్లో నార్మల్ ఉన్న షాఫ్ట్ కంటే ఇక్కడ మీరు బయట వేరే షాఫ్ట్ వర్క్ చేసి వచ్చారు. సో ఇక్కడ ఉన్న స్పెషల్ ఫీచర్స్ ఏంటి? సేఫ్టీ ఫీచర్స్ అడ్వాన్స్ ఉన్నాయి. అంటే చైనా తీసుకున్నాను ఈ బ్రేక్ థ్రస్టర్ బ్రేక్స్ ఉన్నాయి కదా, ఇవి బాగా అంటే పర్టికులర్ బాగా పనిచేస్తాయండి. బ్రేక్స్ ఆన్ టైప్ బ్రేక్స్ ఉంటాయి. మనం ఎప్పటికీ ఓన్లీ మనం ఆన్ చేసినప్పుడు రిలీజ్ అవుతాయి. వైండర్ ఆపైంది అనుకోండి ఆటోమేటిక్ పట్టేసుకుంటారు. సో ఇప్పుడు ఈ డిస్క్ సిస్టమ్ అనేది ఇదే ఫస్ట్ టైం అంటున్నారు. ఫస్ట్ ఎవర్ ఇన్ సింగరేణి డిస్క్ సిస్టమ్ ప్రొవైడ్ చేసిన వైండింగ్ ఇంజిన్ ఇది ఒకటే అంటున్నారు. సో ఇక్కడ ఇలాంటిది ఇంకోటి లేదా? ఒకటి PVK 5 అని కొత్తగూడెం ఉంది. ప్రజెంట్ ఇక్కడ బెల్లంపల్లిలో ఉన్న శాంతిగర్లో అన్నిటికంటే కూడా ఇది మాత్రమే అడ్వాన్స్. ఈ డిస్క్ సిస్టమ్ అంతా ఇదంతా హైడ్రాలిక్. ఎన్ని డిస్క్ ఇట్లా ఉన్నాయి? అంటే డిస్క్ బ్రేక్స్ 8 ఉంటాయి. 8 అంటే 4 సైడ్ డ్రమ్కి 4 అంటే అటు సైడ్ ఇటు సైడ్ 4, ఇంకో డ్రమ్ కూడా అటు సైడ్ 4. సో రెండు ఒకటేసారి ఆపరేట్ చేయాలి. ఎప్పుడు ఆపరేట్ చేయాలి అంతే. ఒకటేసారి అన్ని బ్రేక్లు ఎట్లా అంటే అప్లికేబుల్ అయితే అంతే ఇంకా ఏ కేజీ ఎన్ని మీటర్ల దగ్గర ఉంది అనేది మనకు. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న మేము దిగిన కేజ్ ఎక్కడ వరకు వచ్చింది అనేది మీకు ఇక్కడ కనబడుతుంది. నువ్వు అక్కడ చూస్తాను ఆపరేటింగ్ చేసినప్పుడు ఇక్కడ కనబడుతుంది. ప్లస్ అక్కడ కూడా మనకు సిస్టమ్ చూపిస్తుంది. ఈ రెడ్ మార్క్ ఆరో ఉందా, ఇప్పుడు ఇది ఇండికేషన్ ఏంటంటే కింద ఉన్న కేజ్ ఇండికేషన్, ఆ పైదేమో పైన ఉన్న కేజ్ ఇండికేషన్. అది పోయిన కొద్దీ ఒకటి వస్తుంది. ఇది మిడ్ పాయింట్. అవును, ఇది మిడ్ పాయింట్. 2 కేజీలు 30 మీటర్స్ 30 మనకి ఏంటంటే 30 మీటర్స్ రాగానే స్లో బ్యాంకింగ్ స్టార్ట్ అయింది. అంటే ఏంటంటే వైండర్ ఇక్కడ ఈ గ్యాప్ లో 3 మీటర్ పర్ సెకండ్ పోతుంది. ఈ 30 మీటర్స్ రాగానే ఆటోమేటిక్ గా 0.5 మీటర్కి వస్తుంది. అంటే తగ్గుద్ది, అంతకంటే ఎక్కువ పోతుంది స్పీడ్ ఆటోమేటిక్. అదే అంతే. సెన్సార్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు కూడా స్లో అవుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా స్లో అయిపోతుంది. అవి రెండు ఎప్పుడైతే పక్క పక్క వస్తాయో వెళ్ళి అప్పుడు స్లో అయిపోతుంది. ఈ 30 మీటర్స్ కాడ కూడా స్లో అయిపోతుంది. అక్కడ మనం స్పీడ్ ఎంత ఇచ్చినా కూడా పోతుంది. ఓన్లీ 0.5 మీటర్ లోపల ఉంటుంది. ఇక్కడ మీరు సిస్టమ్ లో ఏమైనా స్పీడ్ పెంచగలుగుతారా? సిస్టమ్ మన ఆపరేటింగ్ మొత్తం అక్కడనే. దీని స్పీడ్ ఏమైనా పెంచడానికి మీ చేతిలో ఏమైనా ఉంటుందా? మా చేతిలో ఉండదు. ఆల్రెడీ దీని మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 3 మీటర్ పర్ సెకండ్ గా లాక్ అయిపోయింది. అంతకంటే ఎక్కువ లేదు. సో ఆపరేటర్ ఏమన్నా ఉన్నది పెంచచ్చు, కాదు మనం పెంచడానికి లాక్ చేసి పెట్టింది. లాక్ చేసి పెట్టేసి. సో ఆపరేటర్ అయితే టెక్నీషియన్ చేయొచ్చు. నిర్ధారితమైన స్పీడ్ లోనే దీన్ని ఆపరేట్ చేయవచ్చు. పెంచడం తగ్గించడం ఏమి ఉండదు, అంతా ఆటోమేటిక్ గా ఉంటుంది. దానికి సంబంధించిన అన్ని అది పోయే స్పీడ్ కూడా ఇక్కడ మనకి మానిటర్ జీరో పడుతుంది. మనకు స్పీడ్ అనేది మానిటర్ అయితే ఉంటుంది, ఎంత స్పీడ్ పోతుంది అనేది. ప్లస్ అక్కడ ఒకటి ఇది కూడా స్పీడ్ మానిటర్ అది కూడా. సో స్పీడ్ అనేది చూసుకోవచ్చు అంతే. ఇప్పుడు మనకి మళ్ళీ ఇక్కడ మెయిన్ గా దీనికి కూడా అన్నిటికన్నా అడ్వాన్స్ అని చెప్పేసి కారణం ఏంటంటే ఈ సేఫ్టీ ఫీచర్స్ తోటి మెయిన్ గా. అంటే ఇన్ని సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి ఇది అడ్వాన్స్డ్. అండ్ ఇప్పుడు మీరు చైర్ లో కూర్చోవడానికి మీకు ఏ ఎలిజిబిలిటీ ఉండాలి? వైండింగ్ ఇంజిన్ సర్టిఫికేట్ ఉండాలి అంతే. సో ఆ వైండింగ్ ఇంజిన్ విజయాల ధాటిగా చెబుతా, సాహసాలు మిగిలిన వరను వనకాళ్ళ సవరణ, కష్టాలన దాటుకుని వెలుతురు వెలుగులు